హరే కృష్ణ హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం, దండత ప్రణామాలు. సో ఈరోజు మనము జయరాధ మాధవ్ కీర్తన చేసుకొని తర్వాత భాగవతం చర్చ ఆరంభిద్దాం. జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారి గోపీ జన వల్లభ గిరివరధారి యశోదనందన వ్రజ జనరంజన యశోదనందన వ్రజ జనరంజన యమునా తేరా వనచారి యమునా తేరా వనచారి రాధా మాధవ కుంజ బిహారీ రాధా మాధవ కుంజ బిహారీ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna 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 Hare Hare
जय श्री प्रभुपाद की जय। हरिनाम संकीर्तन की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన భాగవతం చర్చలోకి. సో మనం నిన్న కుంతి మహారాణి ప్రార్థనల్ని చర్చించుకున్నాము. ఆ చర్చను ముగించుకున్న తర్వాత కృష్ణుడు ఇంకా ద్వారకకి వెళ్ళాలనుకుంటాడు. కానీ యుధిష్ఠిర మహారాజుడు ఆయన్ని ఆపి విన్నపించుకుంటాడు, మీరు ఇంకా కొన్ని రోజులు ఇక్కడే మాతో పాటే ఉండండి అని. సో ఆయన ప్రేమపూర్వక విన్నపాన్ని స్వీకరించి కృష్ణుడు హస్తినాపురంలో ఉంటాడు కొన్ని రోజులు. అప్పుడు ఆ యుధిష్ఠిర మహారాజు ఎంతో దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడు. సో ఆయన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు కృష్ణుడు, వ్యాసదేవులు కూడా. కానీ వాళ్ళు విఫలమవుతారు. ఇది కృష్ణుడి యొక్క యోగమాయ లీలాశక్తి ద్వారా. సో దీని ప్రకారం ఎందుకంటే కృష్ణుడు ఈ యుధిష్ఠిర మహారాజుకి ఇంకా మన మొత్తం భక్త సమాజానికి మొత్తం ప్రపంచానికే భీష్మ పితామహ యొక్క గొప్పతనాన్ని
తెలియజేయాలనుకుంటున్నాడు. ఆయన ఒక శుద్ధ భక్తుడు. ఆయన ప్రఖ్యాతిని పెంచడానికి ఆయన నుంచి భీష్మదేవుడి నుంచి ఇప్పుడు యుధిష్ఠిర మహారాజుకి శిక్షణలు పొందాలనే ఉద్దేశంతో, ఇంకా భీష్మదేవుడికి కూడా కృపను ప్రదానం చేయడానికి మరియు ఆయన్ని సంతుష్టపరచడానికి కూడా భగవంతుడు ఈ లీల చేస్తున్నాడు అని మనం నిన్న చర్చించుకున్నాము. సో ఈరోజు మనము కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. 9వ అధ్యాయం. భీష్మ పితామహ ఎలా భగవద్ధామానికి వెళ్ళిపోతాడు కృష్ణుడి యొక్క ఉపస్థితిలో, కృష్ణుడి యొక్క ముందు నుంచి ఆయన దర్శనం చేసుకుంటూ. సో ఈ యొక్క ఆ అవస్థలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు అక్కడే ఎక్కడైతే కురుక్షేత్ర రణభూమి ఉందో అక్కడ ఆయన బాణాల శయ్య పైన శయనించి ఉన్నాడు. సో ఈరోజు మనము చూస్తాము యుధిష్ఠిర మహారాజు, పాండవులు, కృష్ణుడు, ఇంకా ఎంతోమంది ఋషులు, మునులు, మహానుభావులు అందరూ అక్కడికి ఇప్పుడు చేరుకుంటారు ఆయన దర్శనం చేసుకోవడానికి మరియు ఆయన నుంచి ఇప్పుడు వచ్చే సందేశాలు, ఉపదేశాలు వినడానికి. సో అంత మహాన్ వ్యక్తుడు అన్నమాట భీష్మ పితామహ. సో ఇప్పుడు సూత గోస్వామి వారు శౌనకాది ఋషులకు ఈ యొక్క చర్చను, విషయాన్ని వర్ణిస్తున్నారు. సో మనము ఈరోజు యొక్క శ్లోకాన్ని కూడా అక్కడి నుంచి ఆరంభించుకుందాము. మొదటి శ్లోకం సూత గోస్వామి చెప్తున్నాడు. అయితే ఈ యొక్క అధ్యాయం అండి కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఇంకా ముఖ్యమైన అధ్యాయం కూడా ఎన్నో ప్రార్థనలు, శిక్షణలు ఉన్నాయి. సో మనము ఈరోజు 1 నుంచి 17 నంబర్ శ్లోకాల వరకు చూద్దామంట. ప్రభుపాదులు వారు చాలా విస్తృతంగా దీనికి తాత్పర్యాలు రాశారు శ్లోకాలకి. సో మనము దీన్ని 3 రోజులు పట్టొచ్చు పూర్తిగా మనము దీన్ని కవర్ చేయడానికి ఈ యొక్క అధ్యాయాన్ని. సో మనం ఇప్పుడు మొదటి శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. సూత ఉవాచ ఇతి భీత ప్రజాద్రోహాత్ సర్వధర్మా వివిత్సయ తతో వినశనం ప్రాగాద్ యత్ర దేవవ్రతోపతత్. దేవవ్రత అంటే భీష్ముడు. ఈ భీష్మదేవుడిని దేవవ్రత అని కూడా పేరుందన్నమాట. ఆయన ఎక్కడైతే ఈ కురుక్షేత్ర రణరంగం మీద బాణాల శయ మీద పైన శయనించి ఉన్నాడు, అక్కడికి ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు ఈ ఉద్దేశంతో వెళ్తున్నాడంట. ఆయనకి ఎంతో ఇప్పుడు ఆ దుఃఖంలో మునిగి, నేనే పాపాలకు కారణం కనుక ఈ యొక్క పాపాలు నేనే ఈ కష్టాలు అందరికి కలిగించాను, ఇంతమంది చావడానికి నేనే కారణం అనే ఇలాంటి వ్యతతో, ఇలాంటి భయానితో నేనే ప్రజలందరికీ ద్రోహం చేశాను అనే విధంగా ఆలోచిస్తూ ఆయన ఆ యొక్క స్థలానికి, ఎక్కడైతే కురుక్షేత్ర రణము భూమి ఉందో ఎంతోమంది అక్కడ మృతదేహాలు పడి ఉన్న అంటే మృతి చెందిన ఆ స్థలానికి ఆయన విచ్చేశాడనమాట ఆ భీష్మదేవుడిని దర్శనం చేసుకోవడానికని. సో ఇప్పుడు భీష్మదేవుడు అక్కడే శయనించి ఉన్నాడు. ఆయనకి ఇచ్ఛామృత్యు, ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే ఆయన మరణించుకునే ఆ యొక్క వరం ఉంది అన్నమాట. అందుకని ఆయన ఇప్పటి వరకు చనిపోలేదు. ఆయన ఒక మంచి ముహూర్తం కోసం భగవంతుడి ఉపస్థితిలో ఆయన దర్శించుకుంటూ భగవద్ధామానికి చేరుకోవాలనే ఉద్దేశంతో, ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నమాట. ఇంకా అపేక్షతో ఉన్నాడు అక్కడ. సో ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవరెవరు అక్కడ చేరుకుంటారు హస్తినాపురం నుంచి అనే విషయాన్ని ముందుగా చెబుతారు. దాని తర్వాత భీష్ముడు వాళ్ళందరినీ ఎలా ఆహ్వానిస్తాడు, స్వాగతిస్తాడు. దాని తర్వాత పాండవుల్ని ఓదారుస్తాడు, భగవంతుడు కృష్ణుడిని గుణగానం చేస్తాడు. దాని తర్వాత పాండవులకు శిక్షణ ఇస్తాడు, కృష్ణుడి గురించి చెప్తాడు. దాని తర్వాత ఇవన్నీ విషయాలు మనము ఈరోజు రేపు ఎల్లుండి చూద్దామంట. 2వ శ్లోకం అండి. తదా తే భ్రాతరః సర్వే సదశ్వై స్వర్ణభూషితః అన్వగచ్చన్ రథైర్విప్రా వ్యాసా ధౌమ్యాధయస్తతా. సో ఎవరెవరు వెళ్తున్నారంటే తథా తే భ్రాతరః సర్వే, వాళ్ళందరి భ్రాత అంటే పాండవులందరూ యుధిష్ఠిర మహారాజు యొక్క
తమ్ముళ్ళందరూ కూడా సదశ సదశ్వై అంటే సదశ్వై అంటే మంచి గుర్రాలని ఎన్నుకొని వాళ్ళ రథాలకి జోడించి ఆ గుర్రాలకి ఇంకా వాళ్ళు కూడా ఎంతో స్వర్ణ అంటే బంగారం, సో బంగారంతో బంగారు ఆభరణాలతో ఆ యొక్క అశ్వాలని అలంకరించారు, వాళ్ళు అలంకరించుకున్నారు. ఒక రాజులు ఎలా ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు సామ్రాట్ కదా మొత్తం ఈ యొక్క ప్రపంచానికే, సో భారత్ భూమికి అంటే ఆ సమయంలో మొత్తం ప్రపంచానికి ఆయన సామ్రాటు. సో ఆయన ఇంకా రథాలు ఇంకా అశ్వాల్ని ఎంతో బాగా అలంకరించారు స్వర్ణ ఆభరణాలతో. దీని తర్వాత అన్వగచ్చన్ రథైర్విప్ర, సో ఇలా అందరూ రథాల్లో ఒకరి వెనకాల ఇంకొకరు అందరూ కలిసి వెళ్తున్నారంట. సో వారితో పాటు ఇంకొకరున్నారు, ఇంకొంతమంది బ్రాహ్మణులు కూడా ఉన్నారంట. ఎలాగైతే ఇక్కడ ముఖ్యంగా వ్యక్తం చేశారు పేర్లు, వ్యాస ధౌమ్యాదయస్తత, వ్యాసదేవుడు ఇంకా ధౌమ్య ఋషి ఇంకా కొంతమంది వాళ్ళతో పాటు ఉన్నారు అని ఇక్కడ చెప్పారనమాట. సో నెక్స్ట్ శ్లోకం చూద్దాం, ఇంకా ఎవరు వెళ్తున్నారు అనేది. భగవానపి విప్రర్షే రథేన స ధనంజయః సతైర్వ్యరోచత నృపః కుబేర ఇవ గుహ్యకైః. సో ఎవరెవరు వెళ్తున్నారంటే భగవాన్ అంటే స్వయంగా కృష్ణుడు, భగవాన్ అపి విప్రర్షే రథేన స ధనంజయః. సో వీళ్ళందరూ చెప్తున్నారు ఇక్కడ సూత గోస్వామి సౌనకాది ఋషులకి, మీరందరూ బ్రాహ్మణులు కదా, వాళ్ళకి విప్రర్షే వీళ్ళందరికీ చెప్తున్నారు అనమాట. ఆ ఋషులందరికీ అంటే అందులో ముఖ్యంగా శౌనక ఋషితో పాటు ఇలా శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడితో పాటు రథంలో రథేన స ధనంజయాః అంటే ధనంజయ అంటే అర్జునుడు, అవునా. సో అర్జునుడితో పాటు రథంలో ఆయన పక్కనే కూర్చోబెట్టుకొని రథంలో వెళ్తున్నాడంట. ఇలా యుధిష్ఠిరుడితో పాటు ఎంతోమంది కలిసి ఇలా అందరూ పాండవులు, బ్రాహ్మణులు, ఋషులు, భగవంతుడు స్వయంగా కృష్ణుడు, ఇలా యుధిష్ఠిరుడు ఎంతో సుసజ్జితుడై అంటే అలంకారంతో ఇలా ఒక రాజులాగా, రాజు ఆ తరహాలో అంటే రాజుకు ఉన్న అర్హతలో ఆయన ఆ అర్హతకు తగ్గట్టుగా ఆయన వస్త్రాలని ఆభూషణాలని ధరించి ఆ రథాల మీద వెళ్తున్నప్పుడు ఎలా అనిపించిందంటే కుబేర ఇవ గుహ్యకై, ఎలాగైతే కుబేరుడు వాళ్ళ యొక్క పార్షదులతో వాళ్ళ యొక్క మంత్రులు ఇంకా వాళ్ళతో ఆయనతో పాటు వెళ్ళే వాళ్ళందరితో కలిసి ఎలా వెళ్తుంటాడో అలా అనిపించిందంట. ఎందుకంటే కుబేరుడు దేవతల్లో ఆయన ఒక కోశాధికారి, సో ఆయన ఎంతో గొప్ప సంపద ఉంది ఆయనకి. సో అందుకే ఆయన ఎప్పుడూ చాలా ఆభరణాలు అభూషితంగా వేసుకొని ఉంటాడు అన్నమాట. అలా అనిపించింది అంటే ఇక్కడ యుధిష్ఠిరుడు ఎందుకు ఇలా మరి యుధిష్ఠిరుడు పాండవులు అంత యుధిష్ఠిరుడు దుఃఖంలో ఉంటే మరి ఇలా ఎందుకో సుసజ్జితంగా అయి వెళ్తున్నారంటే ఇక్కడ మనకి ప్రభుపాదుల తాత్పర్యాలను చెప్తున్నారు. కృష్ణుడు ఇది ఇచ్చ, కృష్ణుడికి తెలుసు భీష్మదేవుడుకి పాండవులు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎంతో ధర్మాత్ములు, ధర్మాన్ని అనుసరించి జీవించేవాళ్ళు. అందుకనే భీష్ముడికి చాలా ఇష్టం ఉండేది, వీళ్ళే రాజులు అవ్వాలి, ధర్మరాజు అని యుధిష్ఠిరుడే ఈ హస్తినాపురానికి రాజు అవ్వాలి అని. అందుకనే ఇప్పుడు ఆ ఇచ్చ పూర్తయింది, ఇప్పుడు వీళ్ళు రాజులుగా ఉన్నారు. ఇలా వీళ్ళు ఈ వేషంలో రాజులుగా ఉన్నట్టు అంటే ఇప్పుడు ఎలాగైతే యుధిష్ఠిర మహారాజు ఇంకా పాండవులందరూ ఇప్పుడు వాళ్ళ రాకుమారులు అలా సామ్రాట్గా వస్త్రాలని ధరించి ముకుటాన్ని ఇంకా అన్ని ఆభూషణాలని ధరించి ఆయన ముందుకు వెళ్తే ఆ అవస్థలో పాండవుల్ని చూసి ఆ భీష్ముడికి ఎంతో ఆనందం కలుగుతుందనే ఉద్దేశంతో భగవంతుడు ఆయన భక్తుడి యొక్క ఆనందం కోసం, శుద్ధ భక్తుడైన భీష్ముడి యొక్క ఆనందం కోసం ఆయన ఆదేశం మేరకు ఇలా యుధిష్ఠిర మహారాజు వాళ్ళందరూ కూడా అర్థమైంది, ఓకే దీని వలన మా భీష్మ పితామహ సంతుష్టి అయితే సరే అనేసి అలా అలంకరించుకొని వాళ్ళందరూ బయలుదేరారంట. ఇంకా చాలామంది అక్కడ చేరుకున్నారు. ఇంకా ఎవరెవరు అక్కడ వెళ్ళారు, ముందు పాండవులు వెళ్ళారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నారు. వచ్చే శ్లోకం 4వ నంబర్ శ్లోకం. దృష్ట్వా నిపతితం భూమౌ దివశ్చ్యుతం ఇవామరం ప్రణేముః పాండవా భీష్మం సానుగా సహచక్రిణ. సో
ఇలా అందరూ వెళ్ళి అక్కడ చూశారంట. ఈ భీష్ముడు ఎలా అనిపించిందంటే ఆకాశం నుంచి ఒక దేవత రాలి కింద పడినట్టుగా అలా కనిపిస్తున్నాడంట. అంత తేజంతో, అంత వెలుగుతో, అంటే అలా ఒక దేవతలాగా. అంటే ఇప్పుడు శయనించి ఉన్నాడు కదా, అంటే ఇప్పుడు మృత్యుకు దగ్గరలో ఆయన ఉన్నట్టు. కానీ ఆయన ఒక ఇంకా దేవతడు ఎలా దేవత పైనుంచి రాలిపడ్డాడో అలా అనిపిస్తున్నాడంట వీళ్ళందరికీ. పాండవ రాజు యుధిష్ఠిరుడు ఇంకా అందరూ పాండవులు కృష్ణుడితో సహా ఆయనకి దండోత ప్రణామాలు చేశారంట. యుధిష్ఠిరుడు ఇంకా ఆయన తమ్ముళ్ళందరూ ఎలాగో ప్రణామం చేస్తారు, భగవంతుడు కృష్ణుడు కూడా అలాగే పాండవుల్లాగే ప్రణామాలు చేశాడు ఆయనకి. భగవంతుడు స్వయం శ్రీకృష్ణుడు భగవంతుడు అయినా కానీ మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడు భగవంతుడు తన వ్యవహారంలో ఎలాగైతే ఒక క్షత్రియుడు, ఒక రాజు, ఒక ఆదర్శ వ్యక్తి వ్యవహరిస్తాడో అలా ఆయన వ్యవహారాల్లో ఆయన వివరిస్తున్నాడు ఇక్కడ. ఉదాహరణ మనకి ప్రస్తుతం చేస్తున్నాడు కృష్ణుడు. ఆయన కూడా భీష్మదేవుడికి ప్రణామాలు చేశారంట. ఇప్పుడు అక్కడ ఎంతోమంది వచ్చారండి, వాళ్ళందరూ చాలా మహర్షులు వచ్చారు, వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంకా వాళ్ళ గురించి మన తాత్పర్యాల్లో శిల ప్రభుపాదుల వారు వర్ణించారు. సో మనం కూడా అలా చూసుకుంటూ వెళ్దామంట. 5వ నంబర్ శ్లోకం. తత్ర బ్రహ్మర్షయః సర్వే దేవర్షయశ్చ సత్తమా రాజర్షయశ్చ తత్రాసన్ ద్రష్టుం భరత పుంగవం. సో ద్రష్టుం భరత పుంగవం, భరత వంశంలో ఉన్న ఎంతో మహారాజు అంటే మహా వ్యక్తి, మహానుభావుడైన ఈ భీష్ముణ్ణి ద్రష్టుం చూడడానికి ఎవరెవరు వచ్చారంటే బ్రహ్మర్షులు అందరు వచ్చారంట. ఎంతోమంది బ్రహ్మర్షులు వచ్చారంట. బ్రహ్మర్షులు అంటే బ్రాహ్మణుల్లో శ్రేష్టమైన ఋషులు అన్నమాట. ఇంకా దేవర్షులు, దేవర్షులు అంటే దేవతల్లో ఋషులు, దేవతల మధ్యలో ఉండే ఋషులు సత్తమ, వీళ్ళెప్పుడు సత్వగుణంలో ఉంటారు. వీళ్ళు రాజర్షులు, రాజులలో ఋషులు, వీళ్ళందరూ కూడా అక్కడ వచ్చారంట ఈయనని దర్శనం చేసుకోవడానికి. సో ఎంత గొప్పవాడో చూడండి. భీష్మదేవుడు బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు, ఇంకా ఎంతోమంది అలా పాండవులు, భగవంతుడు స్వయంగా వచ్చాడంట ఇక్కడ భీష్మదేవుని దర్శించుకోవడానికంటే. ఎవరెవరు వచ్చారో చూద్దామంటే ఇక్కడ పేర్లు కూడా ఇచ్చారండి. మీకు అర్థమవుతుంది ఎంత గొప్ప వాళ్ళు వచ్చారు అక్కడికి, ఎంత మహర్షులు వచ్చారు అక్కడికి. 6, 7, 8 శ్లోకాల్లో మనకి అందరు ఋషులు ఎవరు వచ్చారో 3 శ్లోకాల్లో వివరిస్తారు. సో మనం ఈ కొద్దిగా చూసుకొని ముందుకెళ్దామంట. దీని ద్వారా మనకు అర్థమవుతుంది భీష్మదేవుడు ఎంత మహాజన్. ఆయన ఒక 12 మహాజనుల్లో ఒక మహాజన్ అయిన, అంటే మనకు అధికారి అనమాట. ఆయన భక్తి విషయంలో శిక్షణలు ఇవ్వడానికి, భగవంతుడి విషయంలో శిక్షణలు ఇవ్వడానికి ఆయన అధికారి, మహాజనుడు. సో ఆయన ఇప్పుడు శిక్షణలు ఇవ్వబోతున్నాడు. సో అందుకని ఆయన గురించి ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి ముందు ఆయన గొప్పతనాన్ని. 6, 7 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి, కలిసే మనం పారాయణం చేద్దామంట. పర్వతో నారదో ధౌమ్యో భగవాన్ బాదరాయణః బృహదశ్వో భరద్వాజః శశిష్యోరేంద్రస్ త్రితో గృష్టమధోస్థిత కక్షివాన్ గౌతమో త్రిశ్చ కౌశికోత సుదర్శనః. తో ఎవరెవరు వచ్చారు అక్కడ చూడండి. పర్వతో నారదో ధౌమ్యో, పర్వతముని, నారదముని, ధౌమ్య ఋషి, భగవాన్ బాదరాయణ. భగవాన్ బాదరాయణ అంటే వ్యాసదేవులు, బృహదశ్వ ఋషి, భరద్వాజ ఋషి, సశిష్యో అంటే వాళ్ళందరి శిష్యులతో పాటు వచ్చారండి. ఇంకెంతోమంది శిష్యులు కూడా వాళ్ళతో పాటు అక్కడికి వచ్చారంట. రేణుకాసుత, రేణుకాసుత అంటే పరశురాముడు. రేణుక పరశురాముడి యొక్క తల్లి పేరు, అందుకే ఆయన రేణుకాసుత అని ఇక్కడ వర్ణించారు. వశిష్ఠ మహర్షి, ఆయన గొప్ప ఋషి. అలాగే ఇంద్రప్రమదస్, త్రితో, గృష్టమాదో, వీళ్ళందరూ కూడా గొప్ప ఋషులు. కక్షివాన్, గౌతమ ఋషి, త్రిస్, ఇంకా కౌశిక ఋషి, ఇంకా సుదర్శన. సో వీళ్ళందరూ ఇక్కడ అత్రి అనమాట, త్రిస్ కాదు అది అత్రి. అత్రి ఋషి, ఇంకా కౌశిక ఋషి, ఇంకా సుదర్శన, వీళ్ళందరి గురించి మన ప్రభుపాదుల వారు వివరిస్తారు విస్తారంగా. సో మనం కూడా కొద్దిగా చూసుకుంటూ వెళ్ళమంట. ఎందుకంటే మీకు కూడా అనుకోవచ్చు కదా వీళ్ళందరి ఋషుల పేర్లు. కొంతమంది మీరు తెలిసి ఉంటారు, కొంతమంది ఫస్ట్ టైం మొదటిసారి వింటున్నట్టున్నారు పేర్లు. మరి వీళ్ళు ఎలా మహర్షులు, ఎంత గొప్పవాళ్ళు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఈ భీష్మదేవుడు ఇలా మృత్యు శయపై
మృత్యు సమయంలో వాళ్ళందరూ వచ్చారు ఆయన దర్శించుకోవడానికి, ఆయన నుంచి వినడానికి. సో ఎంత గొప్ప వాళ్ళో మీకు అర్థమవుతుంది ఇక్కడ. పర్వతముని పర్వతముని ఒక చాలా పురాతనమైన ఋషుల్లో ఒకరంట. ఈయన ఎప్పుడు చాలా సమయాల్లో నారదమునితో పాటే ఆయన ప్రయాణిస్తూ ఉంటాడు. అంటే నారదముని ఎలా అంతరిక్షంలో ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడో, ఎన్నో లోకాలు తిరుగుతూ ఉంటాడో, భ్రమిస్తూ ఉంటాడో, భ్రమణ చేస్తూ ఉంటాడో, అలాగే ఆయనతో పాటు చాలాసార్లు పర్వతముని కూడా వెళ్తూ ఉంటాడు. మనం చూస్తాము కొన్ని సందర్భాల్లో కొన్ని లీలలు కూడా వస్తాయి. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి వెళ్తూ ఉంటారు అక్కడక్కడికి. ఆ లీలలు కూడా ఉన్నాయి భాగవతంలో, అప్పుడు చూద్దామంట. సో ఈయన కూడా నారదుని వలె ఈయన కూడా దేవర్షి అనమాట. సో ఈయన కూడా ఎన్నోసార్లు ఇంద్రలోకానికి, బ్రహ్మలోకానికి, ఎక్కడంటే అక్కడ ఏ లోకం కావాలంటే ఆ లోకానికి ప్రయాణించేవాడంట. అలాగే నారదునితో పాటు ఈయన ఎప్పుడైతే జన్మేజే పరీక్షిత్ మహారాజు యొక్క పుత్రుడు, ఆయన ఒక యజ్ఞాన్ని తలపడ్డాడు అనమాట. ఎప్పుడైతే తన పిత అయిన పరీక్షిత్ మహారాజు, అంటే ఇప్పుడు మనకు తెలుసు, మనం చదువుకుంటున్నాం కదా, తర్వాత భాగవతం అయిపోయిన తర్వాత 7 రోజుల తర్వాత పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే ఆ తక్షక పాము వచ్చి కాటేసి పరీక్షిత్ మహారాజు చనిపోతాడో, అంటే భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. సో దాని తర్వాత ఈ జన్మేజయు ఆ తక్షక్ అనేది ఒక సర్పము, అవునా, ఒక పాము కదా, అందుకే అలాంటి పాము జాతిపైనే ఆయన ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ పాము, ఇలాంటి సర్పాలు అన్ని, ఏ రకమైన సర్పం ఉన్నా అన్నిటిని చంపేసి ఆ ప్రతీకారాన్ని నేను తీసుకుంటాను, ప్రతిక్రియను నేను నెరవేర్చుకుంటానని ఆయన ఒక యజ్ఞాన్ని తలపడతాను అన్నమాట. పెద్ద యజ్ఞం, ఎంతోమంది ఋషులు వస్తారు అక్కడికి. అప్పుడు ఎన్నో సర్పాలు ఆ యజ్ఞాల్లో పడి చనిపోతాయి అన్నమాట. సో ఇది కూడా మనకి భాగవతంలో తర్వాత వస్తుంది, చాలా స్కందాల తర్వాత, అప్పుడు చూడొచ్చు ఇంకా విస్తృతంగా. సో కొన్ని ఇక్కడ మనం చర్చించుకునే ఈరోజు భాగవతంలో వస్తాయండి, అప్పుడు చర్చించుకుందాము. ఇంకా కొన్ని మాత్రం రావు, ఇక్కడే మనకి ప్రభుపాదుల వారు చెప్పారు, అవి ఇక్కడే అర్థం చేసుకోవడం అంతే. ఇంకా వీటి గురించి ఇంకా విస్తృతంగా వర్ణన అనేది మహాభారతంలో, రామాయణంలో, ఇంకా పురాణాల్లో ఉంటున్నాయి అన్నమాట. సో మనము తర్వాత ఎప్పుడైనా అవి చూసుకున్నప్పుడు చూద్దామంట. సో ఇలాగే ఆకాశ మార్గంలో వాళ్ళు పయనిస్తూ ఉంటారు కదా, అలాగే నారదుని, పర్వతముని కూడా ఒకసారి ద్రౌపది స్వయంవరం జరిగేటప్పుడు వాళ్ళు ఆకాశ మార్గం నుంచే ఆ స్వయంవరాన్ని వీక్షించారంట. అంటే ఈ ధనుస్సుని అర్జునుడు ఎత్తి ఇంకా చాపని కొట్టడం, మళ్ళీ దాని తర్వాత ద్రౌపదిని పెళ్లి చేసుకోవడం, వీళ్ళన్నిటినీ వాళ్ళు ఆకాశం నుండి చూస్తారంట. సో ఇలా వీళ్ళు అప్పుడప్పుడు చెప్పాను కదా, గంధర్వ లోకానికి, కుబేరుడి దగ్గరికి, ఇంకా అన్ని లోకాలకి తిరుగుతూ ఉంటారనమాట. అలా ఒక్కొక్కసారి వాళ్ళు ప్రచారం కోసం అని ఎక్కడైనా తిరుగుతుంటారు. సో ఇక్కడ సంఘటన ఇచ్చారు నాకు సంఘటన దానికి విస్తృతంగా నాకు తెలియదు, ఇక్కడ ఉన్నదే చెప్తున్నాను. ఒకసారి మహారాజు శృంజయ్ వాళ్ళ పుత్రి ద్వారా వాళ్ళు ఏదో సమస్యలో ఇరుక్కున్నారంట. మరియు మహారాజ్ శృంజయ్కి పర్వతముని ఒక వరాన్ని ఇచ్చారంట పుత్రుడు ప్రాప్తించుకోవడానికి. ఇది పర్వతముని గురించి ఇచ్చారు. ఇంకా నారదముని, నెక్స్ట్ నారదముని మీకు అందరికీ చాలా బాగా తెలుసు. ఇప్పటివరకు మనం ఆయన యొక్క మొత్తం ఆయన పూర్వజన్మ కూడా మనం చర్చించుకున్నాము. ఎలా దాసీపుత్రు నుంచి ఆయన భక్తి మార్గం ద్వారా నారదముని అయ్యారు, ఆ విషయాన్ని కొద్దిగా వర్ణించారు. మరియు మనం భాగవతంలో చూస్తాము, చెప్పుకున్నాం కూడా, ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. నారదముని ప్రచారం చేస్తూ ముల్లోకాలు భ్రమిస్తూ ఉంటాడు. ఆయన దేవర్షి, మరియు ఆయన ఎంతోమందికి గురువు, ఎంతోమందికి దీక్షనిచ్చాడు, శిక్షనిచ్చాడు. అందులో కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారు. ధ్రువ మహారాజు, ప్రహ్లాద్ మహారాజు, వ్యాసదేవులు, ఇలా ఎంతోమందికి ఆయన దీక్షా గురువు, శిక్షా గురువు. ఇంకా కొంతమందికి ఆయన శిక్షణలు ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తాము యుధిష్ఠిర మహారాజుకి కూడా, మరియు ప్రహ్లాద్ మహారాజుకి, వాసుదేవుకి, వసుదేవ్ మన కృష్ణుడు యొక్క తండ్రి అయిన వసుదేవు కూడా ఈ శిక్షణలు, అంటే చర్చ విషయాలు వసుదేవుడితో, మహారాజు యుధిష్ఠిరుతో, ఇవన్నీ మనకి భాగవతంలో వస్తాయండి ముందు స్కందాల్లో, అప్పుడు ఇంకా చర్చించుకుందామంట. సో మీకు చాలా తెలుసు నారదముని గురించి. నారదముని శిష్యుడే వ్యాసదేవుడి నుంచి మధ్వాచార్యం నుంచి మన సాంప్రదాయం అనేది ఉంటుంది కదా, గౌడీ మధ్వ వైష్ణవ సాంప్రదాయం అనేది, బ్రహ్మ మధ్వ గౌడీ వైష్ణవ సాంప్రదాయం. సో ఇందులోనే భాగంగా ఇక్కడ రాశారు ప్రభుపాదుల వారు. సో మనం ముందుకు వెళ్దామంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ధౌమ్య ఋషి. ఈ ధౌమ్య ఋషి అండి చాలామందికి ఈయన గురించి తెలియదు, కానీ చాలా 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 ముఖ్యమైన ఋషి ఈయన. పాండవులకు సంబంధించి వాళ్ళ జీవితంలో ఎంతో ప్రధాన భూమికని ఆయన నిర్వహిస్తాడు. చిన్నప్పుడు పాండవులకి కృపాచార్యులు శిక్షణ ఇస్తారు, ప్రాథమిక శిక్షలు.
దాని తర్వాత ద్రోణాచార్యులు ఆయనకి ఇంకా వాళ్ళకి ఇంకా శాస్త్రాల్లో శిక్షణ ఇస్తారు. కానీ ఆ శిక్షణ పూర్తయిన తర్వాత మిగతా జీవితం అంతా ఈ పాండవులతో పాటు వాళ్ళ గురువుగా ఉన్నది ఎవరు అంటే పాండవులు ఈయననే ధౌమ్య ఋషినే వాళ్ళ కుల గురువుగా స్వీకరించారనమాట, వాళ్ళ రాజ్య గురువుగా. సో ఆయన ధౌమ్య ఋషి. అంటే ఎప్పుడో ఈ యుధిష్ఠిరమాజు రాజు అయినప్పుడే కాదండి, దానికన్నా ముందు వాళ్ళు వనవాసంలో ఉన్న, ఎంతో కష్టకాలంలో ఉన్న అన్ని సమయాల్లోనూ ఈ పాండవులతో పాటు ఉన్నది ఎవరు అంటే ధౌమ్య ఋషి. ఆయన ప్రతి సమయంలో పాండవులు ఎన్నోసార్లు ఎన్నో కష్టాలకు లోనైనప్పుడు, వాళ్ళకి అర్థం కానప్పుడు ఏం చేయాలి జీవితంలో అని ఆయన మార్గదర్శనం చేసేవాడు. ఎన్నో శిక్షణలు ఆయన వాళ్ళకి ఉపదేశాలు ధర్మాన్ని గురించి యుధిష్ఠిర మహారాజుకి ధౌమ్య ఋషి బోధించాడు. మరియు ఎప్పుడైతే వాళ్ళ అజ్ఞాతవాసంలో 1 సంవత్సరం ఉండాలో, ఏం చేయాలో ఎలా ఉండాలో అన్ని నిర్దేశానుసారాలు అన్నీ ఈయనే ధౌమ్య ఋషి ఈ పాండవులకు ఇచ్చారు. సో ఇలా ఎంతో సహాయం చేశారు. ఇంకా అన్ని సంస్కారాల్లో పాండవులు వివాహ సంస్కారం నుంచి తీసుకొని ఇంకా ఎన్ని సంస్కారాలు జరిగాయో, ఎన్ని రకరకాల ఉత్సవాలు కానీ ఇంకా రకరకాల అనుష్ఠానాలు ఏవైతే వాళ్ళ రాజ్యంలో వాళ్ళ యొక్క ఫ్యామిలీలో కుటుంబంలో జరగాయో అవన్నిటికీ ముఖ్యమైన పండితుడుగా వ్యవహరించింది కూడా ఈ ధౌమ్య ఋషి. సో ఈ ధౌమ్య ఋషి వాళ్ళ కుల గురువే కాదు, వాళ్ళ ఆధ్యాత్మిక గురువు కూడా. ఈ రెండిటికి ఏం తేడా లేదు అని ఇక్కడ మనకి ప్రభుపాద వారు చెప్తున్నారనమాట. సో ఇలాంటివి విషయాలన్నీ మనకి అనుశాసన పర్వలో మహాభారతంలో ఇచ్చారంట. ఇవన్నీ ఇంకా ఈయన గురించి. సో మనము ముందుకెళ్దామంట. ఇప్పుడు ఈయన గురించి చాలా తక్కువగా మనం వినుంటాం. పాండవుల గురువు అంటే ఓన్లీ ద్రోణాచార్య అని ఎక్కువ వినుంటాం, మహా అంటే కృపాచార్య. కానీ అసలు చెప్పాలంటే మొత్తం మహాభారతంలో చూస్తే ఎక్కువసేపు ఉన్నది పాండవులతో ధౌమ్య ఋషి. బాదరాయణ వ్యాసదేవుడు, ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయండి. కృష్ణ ద్వైపాయన, సత్యవతి సుత, పరాశర్య, పరాశరాత్మజ, బాదరాయణ, వేదవ్యాస, ఇలా ఎన్నో ఆయనకు పేర్లు ఉన్నాయండి. ఆయన పుట్టింది మహర్షి మహాముని పరాశర మరియు సత్యవతికి. సో ఈ సత్యవతి తర్వాత మహారాజు శాంతనుతో వివాహం చేసుకుంటుంది. ఎవరైతే ఈ భీష్మ పితామహ వాళ్ళ యొక్క తండ్రి శాంతను మహారాజు. ఆయన్ని పెళ్ళాడుతున్న తర్వాత సత్యవతి, ఆమెకు పరాశరమునికి పుట్టిన పుత్రుడే ఈ భీష్మదేవుడు అనమాట. సో ఈ విధంగా వ్యాసదేవుడి గురించి మనకు తెలిసింది. ఆయన శక్తావేశ అవతారము. ఆయన వేదాలను, వేద శిక్షణలను అందరికీ పంచడానికి ఆయన ఈ అవతారం ఎత్తాడు. మరియు శుకదేవ్ గోస్వామి ఆయన పుత్రుడు. ఇంకా ఎంతో మహా ఋషులు ఆయన శిష్యులు మనం చూసుకున్నాం కదా. ఆ వేదాలన్నిటికీ కూడా ఆయన శిక్షణ ఇచ్చారు. ఒక్కొక్క ఋషికి ఇచ్చి అప్పచెప్పారు, మీరు దీన్ని ఇంకా ప్రచారం చేయండి, శిక్షణ ఇవ్వండి మీ శిష్యులకని. అలా ఒక శిష్యుడు వైశంపాయన ముని. సో ఈయన అంతేకాకుండా ఈ మహాభారతాన్ని రచించాడు, వేదాంత సూత్రాలని రచించాడు. ఈ మహాభారతాన్ని రచించడానికి మహాకావ్యం అండి, చాలా పెద్దది మహాభారతం. ఎన్నో లక్షల శ్లోకాలు ఉన్నాయి అందులో. సో ఆ మహాభారతాన్ని రచించడానికి ఎవరు ఒక లేఖక కావాలి కదా, రాయడానికి ఒక లేఖక కావాలన్నమాట. ఎవరు రాస్తారు ఇంత పెద్ద మహాభారతాన్ని? నేను చెబుతాను, ఒక రాసేవాళ్ళు కావాలని. అప్పుడు ఆయన గణేశుణ్ణి ఆయన ప్రార్థించుకుంటే గణేశుడు వస్తాడు. గణేశుడు ఇంకా వ్యాసదేవులు కలిసి ఈ మహాభారతాన్ని పూర్తి చేస్తారన్నమాట. సో ఇలాగా ఇంకా వాళ్ళ తల్లి అయిన సత్యవతి యొక్క కోరిక మేరకు, ఆమె యొక్క విన్నపం మేరకు ఈ 3 పుత్రుల్ని ఈయన జన్మనిస్తాడనమాట. ధృతరాష్ట్రుడు, పాండు, ఇంకా విదురుడు, ఈ 3 కూడా జన్మిస్తారు. అంటే వ్యాసదేవుడు ద్వారానే. అది కూడా మనకు మహాభారతంలో తెలుస్తుంది అన్నమాట. ఇంక ఈ మహాభారతాన్ని మొట్టమొదటిసారిగా ఈ జన్మేజయ యొక్క మహాభారతాన్ని రచించిన తర్వాత మొట్టమొదటిసారి దాన్ని ప్రవచనంగా లేకపోతే దాన్ని పాడింది, వినిపించింది మొట్టమొదటిసారి జన్మేజయ రాజు యొక్క భవనంలో కానీ ఆయన యొక్క దర్బార్లోనంట. సో ఇదనండి వ్యాసదేవుని గురించి. ఇంకా మనం వ్యాసదేవుని గురించి అక్కడక్కడ వచ్చినప్పుడు భాగవతంలో చర్చించుకుందామంట. నెక్స్ట్ వచ్చేసి
బృహదశ్వ. బృహదశ్వ ఈయన కూడా ఎంతో పురాతనమైన ఋషి, పురాణ ఋషి. ఈయన మహారాజు యుధిష్ఠిరుతో అప్పుడప్పుడు కలిసేవాడు. ఎక్కడ అంటే ఫస్ట్ ఎక్కడ కలిశాడంటే వనవాసంలో ఉన్నప్పుడు మహారాజు యుధిష్ఠిరుడిని కామ్యవనంలో ఈయన కలిశాడనమాట. అక్కడ కలిసినప్పుడు ఆయన యుధిష్ఠిరు మహారాజాన్ని ప్రశ్నిస్తాడు, కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అప్పుడు ఆయన నల దమయంతి అనే కథను ఈ మహారాజు యుధిష్ఠిరుడికి ఆయన్ని వివరిస్తాడనమాట, బృహదశ్వ ఋషి. నాకు గుర్తుండి అప్పుడు ఒక మహాభారతంలో చదివినట్టు నాకు గుర్తు, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. కానీ అప్పుడు అడుగుతాడు అనమాట మహారాజు యుధిష్ఠిరుడు ఆయనకి కలిసినప్పుడు, నేను ఎన్నో కష్టాలు, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను కదా, నాలాగా ఎవరైనా ఇన్ని కష్టాలను అనుభవించినారు ఎవరైనా ఉన్నారా హిస్టరీలో, పురాణాల్లో కానీ చరిత్రలో కానీ? అప్పుడు ఉన్నారయ్యా అని ఈ నల మహారాజు ఇంకా దమయంతి యొక్క కథని వివరిస్తాడు అనమాట బృహదశ్వ. సో ఇంకొకరు వచ్చేసి భరద్వాజ ముని. భరద్వాజ ఋషి కూడా ఈయన సప్త ఋషుల్లో ఒకరు, అంటే చాలా గొప్ప ఋషులు. మరియు ఈయన ఎప్పుడైతే అర్జునుడు పుట్టాడో ఆ సమయంలో అక్కడ ఉన్నాడంట. అంతేకాకుండా ఈయన ఎన్నో తపస్సులు, ఘోర తపస్సులు, కఠోర తపస్సులు చేశాడు గంగా నది తీరాన ప్రయాగ్ ధామ్లో. సో అక్కడ ఆయన కుటీరం, ఆశ్రమం కూడా ఉందంట. సో ఈయన వీర్యం ద్వారానే, ఈయన వీర్యాన్ని ఒక ద్రోణ, అంటే పాత్రని ద్రోణ అంటారు. మనం కిచిడి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే కూడా దాంట్లో ద్రోణలో ఇస్తాం కదా, ద్రోణ పాత్రలు. సో అలా ఒక మట్టి పాత్రని కూడా ద్రోణ అంటారు. ఆ మట్టి పాత్రలో పెట్టారంట. ఆ మట్టి పాత్రలో ద్రోణలో ఈయన వీర్యం నుంచి జన్మించిన పుత్రుడే ద్రోణాచారి. అందుకే ఆయన పేరు ద్రోణాచారి అనమాట. ద్రోణ నుంచి జన్మించాడు కదా. కానీ ఆయన ముఖ్యంగా చెప్పాలంటే ఈ భరద్వాజ ముని ఒక పుత్రుడు అనమాట, ద్రోణాచార్య. సో ఈ భరద్వాజ ముని ఋషి ఆ ద్రోణాచార్యకి ఎప్పుడైతే యుద్ధం చేస్తున్నాడో ఆపకుండా, అప్పుడు ఈయనే వచ్చి చెప్పాడంట యుద్ధంలో. చెప్పాను కదా, చాలామంది ఋషులు వచ్చి కూడా చెప్పారు, ద్రోణాచార్య నువ్వు ఈ పని ఏదైతే చేస్తున్నావో, యుద్ధం చేస్తున్నావు, నువ్వు బ్రాహ్మణుడివి, ఇది నీ కర్తవ్యం కాదు, ఇలా యుద్ధం చేయడం ఒక క్షత్రియుడిలాగా ఇది తప్పు పని చేస్తున్నావు, ఇది నీకు అధర్మం అని చెప్పింది అందులో ఒక ఋషి, ఈయన భరద్వాజ ఋషి అనమాట. అంటే ఆయన తండ్రి వచ్చి చెప్పాడు. అప్పుడు దాని తర్వాత మళ్ళీ ఆయన విరమించుకుంటాడు యుద్ధం నుంచి ద్రోణాచార్యుడు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దామంట రేణుకాసుత. రేణుకాసుత అంటే పరశురాముడు. ఈయన మహర్షి జమదగ్ని మరియు రేణుకకు జన్మించిన శక్తావేశ అవతారం, భగవంతుడి అవతారము పరశురాముడు. ఈయన ఎంతో శక్తిశాలి అయిన అవతారం భగవంతుడు. ఈయన శక్తిని ప్రదర్శిస్తాడు. ఈ క్షత్రియులు ఎప్పుడైతే ధర్మాన్ని ఉల్లంఘించారో, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ప్రవర్తించారో, మరియు వాళ్ళని ఆదరణగా రక్షించడం ఇవన్నీ చేయలేదో, అప్పుడు ఎప్పుడైతే ఇలా ఉన్మత్తులైపోయారో క్షత్రియులు, అప్పుడు వాళ్ళని బుద్ధి చెప్పడానికి వాళ్ళకి 21 జనరేషన్స్, 21 పీడియలను, అంటే మన 21 వంశాలను హతమార్చాడనమాట పరశురాముడు. దాని తర్వాత మొత్తం భూమి అంతా ఇంకా ఆయన సొంతమైనప్పుడు దాన్ని ఆయన ఇది కశ్యప మునికి దానంగా ఇచ్చాడంట. సో ఈయన మొత్తం తపస్య చేశాడు. మహేంద్ర పర్వతం పైకి వెళ్ళి తపస్య కూడా చేశాడంట. మరియు ద్రోణాచార్యుడికి, భీష్మదేవుడికి, కర్ణుడికి, ఇలా ఎంతోమందికి ధనుర్విద్యను కూడా ఆయన నేర్పించాడనమాట. మరియు ఈయన ఎన్నో మహారాజు యుధిష్ఠిర్ యొక్క ఈ రాజ్యాభిషేకం చేసినప్పుడు కూడా ఆయన అక్కడే ఉన్నాడంట పరశురాముడు కూడా. అంతేకాకుండా పరశురాముడు ఎంత పురాతన అవతారము వ్యక్తి అంటే మీకు తెలిసిందే. ఇప్పుడు మహాభారతంలో మీరు చూస్తున్నారు పరశురాముడిని, రామాయణంలో కూడా పరశురాముడు వస్తాడు. ఎప్పుడైతే ఆ శివధనుస్సుని విరిచేస్తాడో రాముడు, అప్పుడు పరశురాముడు ఎంతో క్రోధితులై, ఎవరు అది శివధనుస్సుని విరిచింది ఎవరు అని ఆయనతో యుద్ధం చేస్తాను, ఆయన్ని హతమార్చుతాను అనే ఉద్దేశంతో ఎంతో వేగంతో, క్రోధంతో దూసుకొని వచ్చేస్తాడు అనమాట. అప్పటికే రాముడు సీత వాళ్ళ వివాహం అయిపోతుంది. సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత వాళ్ళు, అంటే మన దశరథ మహారాజు, ఇంకా అందరు రాణులు, రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, ఇంకా సీతామహారాణి, ఇంకా వాళ్ళ చెల్లెళ్ళు అందరూ కలిసి అయోధ్య వైపు వెళ్తున్నప్పుడు దారిలో ఎదురవుతారనమాట ఈ పరశురాముడు. అప్పుడు పరశురాముడు, ఎవరు నువ్వు, దీన్ని ఎలా విరిచావు అని ఆయనతో సంభాషిస్తాడు, ఇంకా వాదిస్తాడు. దాని తర్వాత యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు. కానీ తర్వాత అది ఆయనకు అర్థమవుతుంది,
ఈయన రాముడు అని, భగవంతుడు. ఈ రాముడు అసలైన భగవంతుడు, ఎవరినైతే నేను పూజిస్తున్నానో. కనుక తెలుసుకున్న తర్వాత ఆ ఘటన పెద్దది, అది మనం రామాయణం తర్వాత చర్చించుకోవచ్చు. సో ఆయన అక్కడి నుంచి విరమించుకొని వెళ్ళిపోతాడనమాట. సో పరశురాముడు అలా, కృష్ణుడు మాత్రం ఆయనకు తెలుసు కృష్ణుడు భగవంతుడు అని, ఆయన ముందు నుంచే స్వీకరించేస్తాడు. సో అలా ఈ పరశురాముడి దగ్గరికే అంబా అనే ఒక రాణి వెళ్తుందనమాట. ఎప్పుడైతే భీష్మ పితామహ ఈ ముగ్గురు స్త్రీలని తీసుకొని వస్తాడో, అంటే రాజకన్యలను, ఈయన యొక్క తమ్ముడు లేకపోతే ఆ సత్యవతి యొక్క పుత్రునితో వివాహం చేయడానికి, అప్పుడు అంబ అనే ఒక రాణి రాజకుమారి, ఆమె భీష్ముడిని పెళ్ళాడాలనుకుంటుంది. ఆయన ఒప్పుకోడు దానికి. అయితే అంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి పరశురాముడు, భీష్మ పితామహ ఒక గురువు కదా, ఆ పరశురాముడిని వెళ్ళి వేడుకుంటుంది. అప్పుడు ఆమె విన్నపం విని ఆమె కోరిక మేరకు పరశురాముడు భీష్ముడు అంటాడు అనమాట, నువ్వు ఈమెను పెళ్లి చేసుకో అని. సో అప్పుడు భీష్ముడు ఒప్పుకోడు. ఎందుకంటే నేను ప్రతిజ్ఞ చేశాను, నేను భీష్మ ప్రతిజ్ఞ చేశాను, నేను ఇంకా ఈ జన్మలో ఏ స్త్రీతో పెళ్లి చేసుకోను అని. సో దానికి అప్పుడు పరశురాముడు మధ్య మరియు ఈ భీష్ముడి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పరశురాముడు, ఆ యుద్ధంలో ఆయనతో, అంటే ఆయన శిష్యుడే భీష్ముడు, ఆయనతో ఆ యుద్ధంలో అంతసేపు పోరాడిన తర్వాత పరశురాముడు ఎంతో ప్రసన్నుడవుతాడు. ఈ భీష్ముడి యొక్క ఏ రకంగా అయితే యుద్ధం చేశాడో దాని తర్వాత ఆయన వరాన్ని ఇస్తాడనమాట. నువ్వు పెద్ద గొప్ప యోద్ధగా ప్రఖ్యాతి చెందుతావు అనేసి ఆయన వరాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడంట. సో నెక్స్ట్ ఇంకొక ఋషి ఇక్కడ ఉన్నవారు వశిష్ఠులు. ఈయన కూడా తెలిసిన ఋషి అనుకుంటాం మీకు, చాలా గొప్ప ఋషి. ఈయన కూడా సప్త ఋషుల్లో ఒకరు. మరియు ఈయన కూడా మీరు రామాయణంలో మహాభారతంలో రెండిట్లో చూస్తారు ఈయన కూడా. సో ఈయన వశిష్ఠ ఋషి, బ్రాహ్మణులు, ఎంతో గొప్ప ఋషులు. సో ఈయన కూడా ఆకాశ మార్గం ద్వారా ఇంకా ఎన్నో లోకాలు కూడా ప్రయాణిస్తూ ఉంటాడు, స్వర్గలోకానికి కూడా పోయి వస్తూ ఉంటాడు ఈయన. సో ఈయన దగ్గర ఒక కామధేను ఆవు ఉండేది. అంటే మీకు ఏ ఇచ్చలు ఉంటే, అది కోరికలు ఉంటే వీటిని తీర్చేదనమాట. ఏది కావాలంటే అది ఉత్పన్నం చేసేది ఆ కామధేను ఆవు. అది చూసి విశ్వామిత్రుడు ఎంతో ఆకర్షితుడై, అప్పుడు విశ్వామిత్రుడు రాజు అనమాట. ముందు క్షత్రియ రాజు ఆయన విశ్వామిత్రుడు. తర్వాత ఈయనకు పోటీగా అర్థమవుతుంది ఆయన ఇప్పుడు ఏమవుతుందంటే, వీరిద్దరి మధ్యలో ఎన్నో గొడవలు జరుగుతాయి. విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు ఆయనకు ఆవు కావాలనుకుంటాడు, దొంగిలించాలనుకుంటాడు. దాని తర్వాత ఆవు ఎంతోమంది, దానివల్ల గొడవ జరుగుతుంది ఇద్దరికి. దాని తర్వాత విశ్వామిత్రుడు యొక్క విశ్వామిత్రుడు వచ్చేసి వీళ్ళ కుమారులందరినీ చంపేస్తారు. వశిష్ఠుల యొక్క 100 మంది పుత్రుల్ని చంపేస్తాడు. ఇలా ఇంకా ఆయన ఎన్నో బాధలు పెట్టాలని ట్రై చేస్తాడు విశ్వామిత్రుడు. కానీ వశిష్ఠుడు అవన్నీ తట్టుకుంటాడు ఒక బ్రాహ్మణుడిలా. తర్వాత ఆయనకి ఇంకా ఒకసారి ఆయన ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నిస్తాడు. అప్పుడు ప్రయత్నించి ఆయన సముద్రంలో దూకితే సముద్రం ఆయన్ని బయటికి పారేస్తుంది ఒడ్డున. చనిపోడు, సముద్రంలో దూకినా చనిపోడు. నదిలో దూకినా అదే అవుతుంది, నది కూడా బయటకు పారేస్తుంది వశిష్ఠుడిని. ఆయన చూడనమాట. అంటే ఒక మహత్కార్యం ఆయన చేయాలి ఉంది, ఇంకా నీ యొక్క జీవితంలో ఇంకా ఎంతో మహత్కార్యాలు నువ్వు చేయవలసి ఉంది కనుక ఇప్పుడు నీకు మృత్యు లేదని ఆయనకి ఒక ఆకాశవాణి చెప్తుంది అనమాట. సో దాని తర్వాత ఆయన ఒకసారి కొండపై నుంచి కూడా దూకి చావాలనుకుంటాడు. కానీ కొండపైకి వెళ్ళి దూకితే కూడా కింద ఆయన దూకినప్పుడు బండ మీద పడితే ఆ బండ అంతా దూదిలాగా మారిపోతుంది అనమాట. సో ఆయనకి ఏమీ అవ్వదనమాట. దాని తర్వాత ఆయన ఎన్నో మహత్కార్యాలు చేశాడు. రామాయణంలో కూడా వస్తుంది కొన్ని ఆయన విషయాలు, ఇక్కడ కూడా మహాభారతంలో కూడా చర్చ జరుగుతుంది. సో ఆయన యొక్క భార్యే అరుంధతి నక్షత్రం. మనకు అరుంధతి నక్షత్రం చాలా ప్రఖ్యాతి చెందిన నక్షత్రం కదా. ఈ నక్షత్రాలు ఏంటంటే వాళ్ళందరూ కూడా ఒక మహాన్ పురుషులు అన్నమాట. పురుషులు కానీ స్త్రీలు కానీ, అంటే ఒక పర్సనాలిటీస్. మనము ఇంకా చదువుకుంటాం వీటి గురించి మన భాగవతంలో. ఎలాగైతే ధ్రువలోకంలో ధ్రువ మహారాజు ఉంటాడో మనకు కనిపిస్తుందో, అలాగే ఈ నక్షత్రాలన్నింటిలో ఒక్కొక్క మహాన్ వ్యక్తి ఉంటారనమాట. ఈ నక్షత్రాలన్నింటిలో ఈ రోహిణి నక్షత్రంలో రోహిణీదేవి, అలా ఇక్కడ ఇందులో అరుంధతి నక్షత్రంలో అరుంధతి ఉంటుందన్నమాట. సో ఆమె ఈ వశిష్ఠ ఋషి యొక్క భార్య. ఇలా ఎంతో మహర్షులు ఉన్నారు. ఇంకా ఇంద్రప్రమద అనే ఆయన కూడా ఒక మహర్షి. ఆయన గురించి ఎక్కువగా చెప్పలేదు. ఇంకొక ఋషి ఉన్నాడు ఇక్కడ, త్రిత అని.
ఆయన ప్రజాపతి గౌతముడికి 3 పుత్రులు, ఏకత్, ద్విత, ఇంకా త్రిత. త్రిత అతను ఎన్నో తపస్యలు చేసి ఇంకా ధర్మాన్ని ఎంతో స్ట్రిక్ట్గా పాటించి, సో ఇంకా ఈ త్రితముని కూడా ఎన్నో యజ్ఞాలు అవి కూడా చేశాడంట. సో ఆయన కూడా ఇంకా వరుణ లోకంలో 7 ఋషులు, ప్రధాన ఋషులు ఆయన ఒకడు. ఈయన కూడా ఇక్కడికి మన భీష్మదేవుడి దగ్గరికి ఆయన దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. ఈయన పాశ్చాత్య దేశాలకు చెందినవాడు అన్నట్టుగా రాశారు ఇక్కడ. ఎందుకంటే ఆ సమయంలో వేదిక సంస్కృతి అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండేది కనుక అప్పుడు ఆయన పాశ్చాత్య దేశాలంటే యూరోపియన్ దేశాల నుంచి వచ్చారన్నట్టుగా ప్రభుపాదుల వారు ఇక్కడ రాశారు. ఇంకొకరు వచ్చేసి నెక్స్ట్ ఋషి వచ్చేసి గృష్టమద. ఈయన కూడా ఒక మహర్షి, అంటే మన స్వర్గంలో ఉంటారన్నమాట. ఈయన కూడా బృహస్పతికి సమానంగా ఈయనని పోలుస్తారంట ఈ ఋషిని. ఈయన ఇంద్రుడికి చాలా క్లోజ్, ఇంద్రుడికి ఎంతో చాలా నికటమైన వ్యక్తి. ఇంద్రుడి లాగే కనిపిస్తాడంట అప్పుడప్పుడు. అందుకే ఇంద్రుడి యొక్క శత్రువులు, అసురులు ఎవరైనా ఇంద్రుడిని బంధించడానికి అనేసి మరి కన్ఫ్యూజ్ అయిపోయి భ్రమించి ఈయనే ఇంద్రుడు అనుకొని ఈయన బంధించేవారంట. సో అలా ఈయన కూడా ఒకసారి యుధిష్ఠిర మహారాజ్కి భగవంతుడు శివుడి గురించి, మహాశివుడి గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి యుధిష్ఠిరుడికి చెబుతాడంట. సో ఈయన ఇంకా ఋగ్వేదంలో ఎంతో పాండిత్యం ఉంది గృష్టమదకి. మరియు ఆయన మొత్తం జీవితం బ్రహ్మచార్య తపస్సుని పాటిస్తాడంట. ఇంకెంతో శక్తిశాలి అయిన ఋషి. ఎంతోమంది బ్రాహ్మణులు ఆయనను ఎంతో సమ్మానిస్తారంట. నెక్స్ట్ ఋషి ఇక్కడ ఇచ్చారు, ఇంకా 3 ఉన్నారు. అసిత ఋషి, అసిత దేవుల ఋషి అని. ఈయన కూడా ఎంతో శక్తిశాలి అయిన ఋషి. ఈయన 15 లక్షల శ్లోకాలను మహాభారతంలో ఉన్న 15 లక్షల శ్లోకాలని ఆయన వాళ్ళ తండ్రికి వివరిస్తాడంట. సో ఈయన కూడా ఆ జన్మేజయ ఎప్పుడైతే ఆ సర్పయజ్ఞం చేశారో ఆ యజ్ఞంలో ఈయన కూడా అక్కడే ఉన్నాడంట. ఈయన కూడా మహారాజ్ యుధిష్ఠిరుడికి అంజనా పర్వతం దగ్గర ఉన్నప్పుడు ఎన్నో శిక్షణలు, బోధనలు ఇచ్చాడు. ఆయన కూడా ఈ అసిత ఋషి కూడా శివుడి యొక్క భక్తుడు. కక్షివాన్ ఋషి, ఈయన వచ్చేసి గౌతముని యొక్క పుత్రుడు. మరియు ఈయన పుత్రుడు కూడా ఒక గొప్ప ఋషి, ఆయన పేరు చందకౌశిక అని. ఈయన మహారాజు యుధిష్ఠిర దర్బారులో ఒక ఋషి. ఇంకా ఇంపార్టెంట్ ఇంకొక ముఖ్యమైన ఋషి అంటే అత్రి ఋషి, అత్రి ముని. ఈయన గొప్ప ముని. ఈయన బ్రహ్మ యొక్క మానస పుత్రులలో ఋషులలో ఒకరన్నమాట. 7 మానస పుత్రుల ఋషులు ఉన్నారు బ్రహ్మకి. ఆ బ్రహ్మాజీ యొక్క మానస పుత్రుల్లో ఈ అత్రి ముని ఒకరు. సో ఈయనకి ఇంకా 2 క్షత్రియ కుమారులు కూడా ఉన్నారు. మరియు ఈయన పత్ని, ఆమె పేరు అనసూయ, వినే ఉంటారు మీరు. ఈ అత్రిముని, అత్రి అనసూయ యొక్క కథనం కూడా మీకు రామాయణంలో కూడా వస్తుందన్నమాట. రాముడు కూడా కలుస్తాడు అత్రిమునిని. సో ఈయన ఎన్నో కథలు, ఎన్నో పురాణాల్లో కూడా వస్తాయి. సో ఈయన కూడా మహర్షి. ఆయనను కూడా పరీక్షిత మహారాజుకు కూడా ఆయన ఎన్నో యజ్ఞాల్లో చేయడానికి ఈయన ఆ సమయంలో సహాయం చేశాడంట పరీక్షిత మహారాజుకి. ఇంకొక ఋషి పేరు ఇక్కడ కౌశిక. ఈ కౌశిక ఋషి వచ్చేసి ఈయన మహారాజు యుధిష్ఠిర్ యొక్క దర్బార్లోని ఈయన కూడా ఒక ఋషి అంట. ఈయన అప్పుడప్పుడు కృష్ణుడు కలిసేవాడంట. ఇంకా ఈ పేరుతో చాలామంది ఋషుల పేర్లు ఉన్నాయి. కౌశిక అని ఇక్కడ ఒక ఋషి పేరు ఇచ్చారు. ఇంకా లాస్ట్ వచ్చేసి ఈ శ్లోకాలకు సంబంధించి సుదర్శన అంటే భగవంతుడు సుదర్శన చక్రం ఉంటుంది కదా, ఆయన అన్నమాట. ఆయన కూడా ఒక వ్యక్తి అన్నమాట. ఆయన స్వరూపం, ఆయనకు ఒక వ్యక్తి స్వరూపం ఉంది. ఆయన ఇక్కడ ప్రస్తుతం అయ్యాడంట. ఇక్కడికి వచ్చాడు మా దగ్గరికి. సో ఈయన ఈ సుదర్శన అనేది ఎంతో పవర్ఫుల్, తెలుసు కదా, ఎంతో శక్తిశాలి అయిన అస్త్రం ఉంది. అంటే బ్రహ్మాస్త్రాలను కూడా ఓడిచ్చేస్తుంది సుదర్శనం. సో అలాంటిది ఇక్కడ మన మహాభారతం ప్రకారం ఈ సుదర్శనని అగ్నిదేవుడు మొట్టమొదటిసారి ఈయన ఇక్కడ కృష్ణుడికి ఒక బహుమతిగా ఇచ్చాడంట. కృష్ణుడిది సుదర్శన చక్రం ఆయన ఎప్పటి నుంచో, ఆయన వైకుంఠం నుంచి ఆయనతో పాటు ఉంటుంది ఎల్లప్పుడు. కానీ ఈ లీలలో అగ్నిదేవుడు ఆయనకి ఒక గిఫ్ట్, ఒక బహుమతి రూపంలో ఇస్తాడంట. ఎలాగైతే రుక్మిణి ఉంది, ఆయన కృష్ణుడు యొక్క భార్య. ద్వారకలో ఎప్పుడు ఆ జగతంలో, ఆధ్యాత్మిక జగతంలో, వైకుంఠ లోకంలో, ద్వారకాధాంలో. కానీ ఇక్కడ ఈ లీలలో మాత్రం రుక్మ అనే రాజు పుత్రికగా ఇక్కడ వస్తుంది కదా, ఆయన పుత్రికగా వచ్చి అక్కడి నుంచి కృష్ణుడు తీసుకుంటాడు, ఆమెను స్వీకరిస్తాడు కనుక. అలాగే ఈ లీలలో
ఇక్కడ ఆయన అగ్నిదేవుడి నుంచి ఆ సుదర్శన ఆయనకు లభిస్తుంది కృష్ణుడికి. సో ఈ సుదర్శన చక్ర గురించి ఇంకా విస్తృత రూపంలో ఆది పర్వల మహాభారతంలో వర్ణించబడిందంట. ఈ సుదర్శన చక్రం ద్వారానే కృష్ణుడు ఎంతోమంది రాక్షసులు అసురుల్ని వధించాడు. ముఖ్యంగా శిశుపాలుని వధించాడు, ఇంకా శల్వరాజుని వధించాడు. అలాగే అప్పుడప్పుడైనా అర్జునుడికి కూడా ఉపయోగించడానికి ఇచ్చేవాడంట. మహాభారత విరాట పర్వలో రాసింది. ఇంకా నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. ఇంకా కొంతమంది ఋషులు ఉన్నారు, ఇంకా 2-3 ఋషులు ఉన్నారు, వాళ్ళని వచ్చే శ్లోకంలో వివరించారు. 8వ శ్లోకం. అన్యే చ మునయో బ్రహ్మన్ బ్రహ్మారతాధయో మలాః శిష్యైరుపేత ఆజగ్ముః కశ్యపాంగీరసాదయః. సో ఎవరెవరు అంటే ఇంకా చాలామంది, శుకదేవ గోస్వామి మరియు ఇంకా ఎంతోమంది శుద్ధమైన ఆత్మలు, కశ్యపముని, ఆంగీరస, ఇంకా ఇలా చాలామంది వాళ్ళ యొక్క శిష్యులతో పాటు భీష్మదేవుని దర్శించడానికి వచ్చారంట. ఇంకా మీకు శుకదేవ గోస్వామి అయితే మీకు తెలుసు అనుకుంటా, ఆయన్ని ఇక్కడ బ్రహ్మరాత అని వర్ణించారు. సో ఇక్కడ శుకదేవ గోస్వామి గురించి మీకు తెలిసిందే. ఈయన కూడా భాగవతాన్ని, మహాభారతాన్ని వ్యాసదేవుడి నుంచి నేర్చుకున్నాడు. భాగవతాన్ని అయితే పరీక్షితు మహారాజుకి మొట్టమొదటిసారిగా ఆయన వ్యాఖ్యానం చేశాడు. అదే మనం ఇక్కడ చర్చించుకుంటాం ముందు. దాని తర్వాత ఇంకా మహాభారతాన్ని కూడా 12 లక్షల శ్లోకాన్ని ఆయన గంధర్వులకి, యక్షులకి, మధ్య రాక్షసులు వీళ్ళందరికీ చెప్పాడంట వాళ్ళ యొక్క సభలో. సో సుఖదేవ గోస్వామి ఎన్నో లీలలు ఉన్నాయండి. సో మనకు కొన్ని మాత్రం తెలిసినవి ఇక్కడ ఇచ్చాము, మనం చూసుకున్నాము. అలాగే ఇక్కడ మహాభారతంలో ఈయన గురించి ఇంకా సభాపర్వలో ఎన్నో విషయాలు చెప్పారంట. ఆయన మహారాజు యుధిష్ఠరుడికి యొక్క సభలో కూడా ఎన్నోసార్లు వచ్చాడంట. మరియు ఈ మహారాజు పరీక్షితుడికి అయితే ఎలాగో బోధన చేశాడు. మరియు ఒక్కోసారి ఆయన వెళ్ళాడంట, సూర్యుడి దగ్గరికి వెళ్ళాడంట, సూర్యగ్రహాన్ని పైనకి కూడా వెళ్ళాడంట. ఆ నారదుముని ఇంకా మరియు ఆయన పితృడైన వ్యాసదేవుల యొక్క అనుమతితో సూర్యగ్రహానికి కూడా ఆయన విచ్చేశాడంట. అంటే ఆయన కూడా ఇలా ఎన్నో గ్రహాంతర ప్రయాణాలు చేశాడనమాట. ఇవన్నీ విషయాలన్నీ, ఇలాంటి విషయాలన్నీ శాంతి పర్వ, మహాభారతంలోని శాంతి పర్వలో వివరించబడ్డాయంట. సో ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. అరణేయ, అరుణీసుత, వైయాసాకి, వ్యాసాత్మజ, ఇలా ఎన్నో పేర్లు శుకదేవ గోస్వామికి ఉన్నాయంట. ఇంకో 2 ఋషులు ఉన్నారు, వాళ్ళని చూసుకొని మనం ముందుకెళ్దాం. కశ్యపముని. ఈ కశ్యపముని వచ్చేసి ఈయన ఒక ప్రజాపతి మరీచి ఋషి యొక్క పుత్రుడు. మరియు ఈయన ప్రజాపతి దక్ష యొక్క అల్లుడు అనమాట. ప్రజాపతి దక్షకి ఎంతోమంది కుమార్తెలు ఉన్నారు, వాళ్ళందరి గురించి మనం చదువుకుంటాము. ఇవన్నీ ఈ కశ్యపముని యొక్క విస్తృతంగా ఈ యొక్క చర్చని, కశ్యపముని, దక్ష ప్రజాపతి యొక్క పుత్రులు ఎవరెవరు పెళ్లి చేసుకున్నారు, ఇంకా వాళ్ళ నుంచి ఎవరెవరు సంతానం పొందారు అనే విషయాన్ని అన్ని విస్తృతంగా భాగవతంలో వస్తాయి. అప్పుడు మనం చర్చించుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నంత మాత్రమే చూద్దామంట. ఈ కశ్యప మునియే ఈ గరుడ్జీకి తండ్రి అన్నమాట. మరియు ఇలా ఆయన 13 మంది కూతుర్లని, దక్ష ప్రజాపతి యొక్క 13 మంది ఆయన కూతుర్లని ఈయన పెళ్లి చేసుకున్నాడు అనమాట. అలా అందరు ఎవరు అంటే అదితి, దితి, ధను, కష్ట, అరిష్ట, సుర, శైల, ముని, కురుదవశ, తామ్ర, సురభి, శరమ అండ్ తిమి, వీళ్ళందరూ ఇచ్చారు ఇక్కడ పేర్లు. వీళ్ళ ద్వారా ఆయన ఎన్నో మంది రకాల దేవతలు, దానవులు, ఎన్నో రకాల పక్షులు, పశువుల జాతులన్నింటినీ ఉత్పత్తి సంతతిని పెంచాడనమాట. ప్రజాపతి కదా, ప్రజల్ని పెంచాడు మొత్తం ఈ సృష్టిలో. సో అలా అదితి నుంచి ఆదిత్యాస్ అని 12 మంది ఆదిత్యలు, వాళ్ళందరూ దేవతలు, వారిని ఆయనే సంతానం అనమాట. అలాగే వామన అవతారం కూడా ఆయన సంతానంగానే భగవంతుడు అవతరిస్తాడు భూమి మీదకి. అలాగే ఈ కశ్యప ముని కూడా అర్జునుడు పుట్టిన సమయంలో కూడా అక్కడ ఉన్నాడంట. సో ఇలా ఆయన మన బ్రహ్మాండంలో ఉత్తర దిక్కున ఆయన నివసిస్తాడంట. ఈ విషయాలు ఇక్కడ మనకి ప్రభుపాద ద్వారా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వచ్చేసి ఆంగీరస. ఇది అంగీరస ముని యొక్క పుత్రుడే ఆంగీరస. ఈయన ఎవరో కాదు, బృహస్పతి. ఈయనది ఇంకో పేరు ఇది. సో బృహస్పతి అందరి దేవతలకే గురువు. ఆయన ద్రోణాచార్యుడు ఆయన యొక్క
పార్షియల్, కంప్లీట్గా కాదు కానీ ఏమంటాం కొంచెం ఆయన ఒక అవతారంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈయనకి శుక్రాచార్యుడి మధ్య కూడా కొన్ని వైరం ఉండి ఆ విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారు. ఈ విషయాలు ఇంకా మళ్ళీ మనకు వస్తాయి, అప్పుడు చర్చించుకుందాం. కచ్చా స్టోరీ ఉంది, ఆ కచ్చా స్టోరీ ఒకటి మనం తర్వాత కథని భాగవతంలో వస్తుంది, అప్పుడు చర్చించుకుందాము. ఇంకా ఆయన యొక్క పత్ని భార్య పేరు చందామసి, ఆమె కూడా ఒక నక్షత్రం. మరియు ఈ ఇంద్రుడికి ఆయన ఎన్నో శిక్షణలు బోధనలు ఇచ్చేవాడు. ఒకసారి ఇంద్రుడు ఆయన్ని అవమానిస్తే ఇంద్రుడిని ఆయన శాపించాడు, శాపం ఇచ్చాడు ఆయనకి. అప్పుడు శాపం ఇస్తే ఇంద్రుడు ఒక పందిలాగా మారిపోయి ఈ భూమి మీద ఉండవలసి వచ్చిందన్నమాట. ఈ యొక్క కథనం అంతా కూడా భాగవతంలో ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ స్కందాలకు వెళ్ళినప్పుడు చూసుకుందామంట. సో ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. ఈరోజు విషయం ఇంకా కొంచెం ఉంది. తాన్ సమేతాన్ మహాభాగాన్ ఉపలభ్య వసుత్తమః పూజాయామస ధర్మజ్ఞో దేశకాల విభాగవిత్. సో ది భీష్మదేవుడు ఇక్కడ ఆయన వర్ణించారు ఏమని? ఉపలభ్య వసుత్తమః. 8 వసువులు ఉంటారండి వీళ్ళు దేవతలు. అందులో ఉత్తమమైన వసువు, ఆయన పేరు వచ్చేసి ద్యావు, ద్యావు అంటారు, DYAU, ద్యావు. ఈ ద్యావు అంటే ఆయన ఆ 8 మంది వసువులో ప్రధాన వసువు అనమాట, ముఖ్యమైన వసువు, ఇంకా ఎంతో శ్రేష్టమైన వసువు. తో ఆయనే ఈ భీష్మదేవుడి అంటే భీష్మదేవుడు ఆయన అవతారం అనుకోండి, ఆయనే ఈ రూపంలో వచ్చాడనమాట. సో ఆయన భీష్మదేవుడు ఇలా అందరినీ, ఎంతోమంది మహాశక్తిశాలివంతమైన ప్రభావశాలివంతమైన ప్రఖ్యాత ఋషులు మునులు అందరూ వచ్చారు కదా ఆయన్ని చూడడానికి. మరి వాళ్ళందరికీ స్వాగతం పలికాడంట. మరి స్వాగతం ఎలా పలికాడండి? మన ఇక్కడ రాశారు ఎలాగంటే దేశకాల విభాగవిత్ అనుసారంగా, దేశకాల పరిస్థితుల అనుసారంగా, ఆ సమయానికి అనుసారంగా. ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితి ఏంటండి? ఆయన ఉండేదే బాణాల శయ్య మీద శయనించి ఉన్నాడు. అలా బాణాల శయ్య మీద శయనించి ఉంటే ఆయన ఎలా వాళ్ళందరినీ స్వాగతం పలికేది, ఎలా అతిథుల్ని వాళ్ళ అతిథి సత్కారాలు చేసేది? చాలా కష్టం కదా. అయినా కానీ ఎలా చేశాడు అంటే ఎంతో మధుర వచనాలు. అంటే ఆయన అలా శయనించి అన్ని బాణాలన్నీ కుచ్చుకుంటున్నాయి అనమాట ఆయనకి. అలా ఇంకా తిండి తిప్పలేవు లేవు. అయినా కానీ అలా ఈ అవస్థలో కూడా ఆయన అన్ని ధర్మాలు తెలిసిన వ్యక్తి ఎలా ఒక అతిథిని ఆదరించాలో, స్వాగతం పలకాలో ఆ సమయానుసారంగా ఎంతో మధుర వచనాలతో ఆయన పలికి వాళ్ళందరికీ స్వాగతం పలికాడంట. సో అందుకే మన ప్రభుపాదులు వారు అంటారు, ఇలా ఎవరైతే ఒక వ్యక్తి ఆచార్యులు కానీ భక్తుడు ఆయనకు తెలుసో, భగవంతుడి యొక్క సందేశాన్ని ప్రచారం చేయడానికి సర్వ జగత్తులో ప్రచారం చేయాలంటే ఒక్కొక్క పరిస్థితిలో, ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క సందర్భంలో వివిధ రకాలుగా ప్రచారం చేయవలసి వస్తుంది. ఆ సందర్భం, సమయం మరియు ఒక దేశకాల పరిస్థితుల అనుగుణంగా ఎవరైతే తనని తాను మార్చుకొని ఆ యొక్క సందర్భానుసారంగా ఎవరైతే ప్రచారం చేయగలుగుతారో ఆయనే గొప్ప ప్రచారుడు అని ఇక్కడ మనకి ప్రభుపాద వారు వర్ణిస్తున్నారు. అలాగే ఇక్కడ భీష్మ పితామహుడు ఇలాగే ఆయనకు తెలుసు ఈ కళా సందర్భంలో, సమయంలో ఎలా వాళ్ళందరినీ అతిథుల్ని సత్కరించాలి, స్వాగతం పలకాలి అని. సో నెక్స్ట్ చూద్దాం మనము 10వ నంబర్ శ్లోకం. కృష్ణం చ తత్ ప్రభావజ్ఞ ఆశీనం జగదీశ్వరం హృదిస్థం పూజయామాశ మాయయోపత్త విగ్రహం. సో వీళ్ళందరూ, కృష్ణుడు తెలుసు కదా ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడు. ఆయన కూడా ఈరోజు స్వయంగా భీష్ముడు ముందు నించున్నాడంట. సో భీష్ముడు ముందు కూర్చున్నాడు కృష్ణుడు. కూర్చొని భీష్ముడు ఆయన్ని ఆరాధించాడంట. కృష్ణుడు అతను ముందు కూర్చున్నాడు కదా, చూసి ఆయన తెలిసి ఈయన భగవంతుడు అని తెలిసి ఆయన్ని ప్రార్థించాడు, ఆరాధించాడు. దాని తర్వాత ఇంకా మిగతా పాండవులు పాండుపుత్రానుపాసీనాన్ ప్రశ్రయ ప్రేమ సంగతాన్ అభ్యచస్తానురాగాశ్రే అంధిభూతేన చక్షుషా. సో ఈ పాండుపుత్రులందరూ అక్కడ కూర్చొని, యుధిష్ఠిరు మరియు మిగతా వాళ్ళ తమ్ముళ్ళందరూ కూర్చొని ఎంతో ప్రేమతో ఆప్యాయతతో
ఎంతో వాళ్ళు ఆకర్షితమై ఈ యొక్క భీష్మదేవుణ్ణి దర్శించుకుంటున్నారంట. ఎంతో భావనతో వాళ్ళ హృదయంలో, ఎందుకంటే వాళ్ళకి ఎంతో నికట సంబంధం కదా భీష్మ పితామహుడితో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళని పెంచి పెద్ద చేసిన దాంట్లో ముఖ్య భూమిక భీష్మ పితామహుడు అనమాట. అందుకనే వాళ్ళకి ఎంతో మంచి కనిష్ట సంబంధం ఉంది. అందుకనే భీష్మ పితామహుడు వాళ్ళని చూసినప్పుడు ఆయన కళ్ళల్లో మొత్తం నీళ్లు నిండిపోయాయంట, ఆనంద బాష్పాలు, ఆనందంతో ఆయన కళ్ళు నిండిపోయాయంట నీళ్ళతో. వాళ్ళని చూసి ఆ ప్రేమ వాళ్ళ పట్ల అలా ప్రదర్శించాడంట భీష్మదేవుడు. భీష్మదేవుడు ఎంతో వాళ్ళని ప్రేమించిన, ఆయనకు తెలిసిన పాండవులు ధర్మరాజు, ధర్మాన్ని పాటించే వాళ్ళు, యుధిష్ఠిరుడు ధర్మ యొక్క పుత్రుడు అని తెలిసి కూడా, ధర్మాత్ముడు అని తెలిసి కూడా ఆయన వాళ్ళ తరఫున యుద్ధం చేయలేకపోయాడు. ఆయన ధృతరాష్ట్రుడైన దుర్యోధనుడు వైపు నుంచే యుద్ధం చేయవలసి వచ్చింది. దానికి కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇంకా కొన్ని కారణాలు చెప్తారు ముందు, అది కూడా చూద్దామంట. ఇప్పుడు భీష్మ పితామహ వాళ్ళని చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది అనమాట. ఇప్పుడు వాళ్ళని భీష్మ పితామహ లాంటి పరిస్థితుల్లో కూడా ఆ పాండవుల గురించి తెలిసి, ముఖ్యంగా యుధిష్ఠిరుడి గురించి, ఆయన స్వభావం గురించి తెలిసి, ఆయన యుధిష్ఠిరుడు ఎంతో దుఃఖంతో మునిగి ఉన్నాడని, శోకంతో మునిగి ఉన్నాడని తెలిసి, ఇప్పుడు ఆయన వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళని అభినందిస్తూ ఇప్పుడు కొన్ని వాక్యాలు పలుకుతాడనమాట. అవి చాలా ముఖ్యం. ఇప్పుడు చూద్దామంట మనం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, భీష్మ పితామహ పాండవులకి 12వ శ్లోకం. అహో కష్టం అహో న్యాయం యద్యూయం ధర్మనందనాః జీవితం నార్హత క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయః. ఆయన ఏమంటాడు, అహో కష్టం, ఎన్ని కష్టాలు పడవలసి వచ్చింది మీకు పాండవులారా. అంటే అహో అన్యాయం, ఎంత అన్యాయం జరిగింది మీతో. యద్యూయం ధర్మనందన, మీరు ధర్మ నందన, నువ్వు ధర్మానికే పుత్రుడివి అయినా కానీ నువ్వు ఇన్ని జీవితంలో ఇన్ని నరకయాతన అనుభవించవలసి వచ్చింది. అసలైతే ఇంకొవరనైతే ఇలాంటి కష్టాలు ఎవరికైనా వస్తే వాళ్ళు చచ్చిపోయేవారు ఎప్పుడో, కానీ మీరు మాత్రం చనిపోలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీరు విప్ర ధర్మ అచ్యుత, వీరి ముగ్గురిని ఆశ్రయించారు. విప్రధర్మాచ్యుతాశ్రయ, వీళ్ళు ముగ్గురిని మీరు ఆశ్రయించారు, ధర్మాన్ని, బ్రాహ్మణుల్ని మరియు అచ్యుత అంటే కృష్ణుణ్ణి. అందుకనే మీరు బతికి ఉన్నారు ఇప్పటి వరకు. కానీ మీ పట్ల ఎంతో అన్యాయం, ఎంతో అధర్మం జరిగింది, ఎన్నో కష్టాలు దానివల్ల అనుభవించవలసి వచ్చింది. ఎందుకు? కొంతమంది అధర్ములు, కొంతమంది నాస్తికులు, కొంతమంది దుర్మార్గులు, ఇలాంటి వారు రాజ్యాన్ని ఏలేవారు. అలాంటి వారు మీకు ఎన్నో కష్టాలని ఇచ్చారు. కనుక వాళ్ళని హతమార్చడం అవసరం, వాళ్ళు చావడం అవసరం. అందుకే యుద్ధం జరిగింది. కనుక మీరు ఏమాత్రం దీని గురించి ఇలా బెంగ పెట్టుకోవడం, దీని గురించి శోకగ్రస్తం అవడం అవసరం లేదు అనే విధంగా ఇక్కడ వాళ్ళకి భీష్మదేవుడు చెబుతున్నాడంట. సో ఈ యుద్ధం అంతా జరిగింది, మీకు జరిగిన అన్యాయాలు ప్రతిక్రియ వాళ్ళు అనుభవిస్తున్నారు. మీ పట్ల చేసిన అన్యాయాలకే ఆ ప్రతిక్రియ వాళ్ళు ఈరోజు మృతి చెందారు, వాళ్ళందరూ అధర్ములు. కనుక మీరు ఇంత పెద్ద యుద్ధంలో ఇంతమంది చనిపోయారే అని బాధపడవలసిన అవసరం లేదు అని ఇక్కడ భీష్మ పితామహ అలాంటి అవస్థలు కూడా పాండవులకి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు, అభినందిస్తున్నారు వాళ్ళని. సంస్థితే తిరతే పాండౌ పృతాబాలా ప్రజావధూః యుష్మత్కృతే బహూన్ క్లేశాన్ ప్రాప్త తోకవతి ముహుః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరే కాదు, నా యొక్క పుత్రి సమానమైన కుంతి మహారాణి, ఆమె ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. ఆ పాండు మహారాజు చనిపోయిన తర్వాత ఆమె విధవ అయిపోయింది. దాని తర్వాత ఆమెకు ఎన్నో కష్టాలు వచ్చాయి. అంతేకాకుండా మీరు చిన్న ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించుకుంటూ మిమ్మల్ని పెంచింది. తర్వాత మీరు పెరిగిన తర్వాత మీరు ఎన్నో కష్టాలు అనుభవించింది. మీరు కార్యాల వల్ల మీరు ఎన్నో కష్టాలు అనుభవించడం వల్ల మీ వల్ల ఆమె మళ్ళీ కష్టాలు అనుభవించింది. ఇలా ఎన్నో కష్టాలతో మొత్తం జీవితం అంతా ఆమె ఎన్నో కష్టాలతో జీవించవలసి వచ్చింది అని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు భీష్ముడు. అంటే ఆమె ఎన్ని కష్టాన్ని తట్టుకుంది మీ తల్లి అని. సో ఇక్కడ మన ప్రభుపాదుల వారు అన్నారు, ఇలా
ఇది కుంతిమారాని గొప్పతనం. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మీరు చూశారు కదా ఆమె చేతన ఎలాంటిదో ఇంతకుముందే మనం చూసుకున్నాం. ఇంకా కృష్ణుడిని విపద సంతు తత్సస్వద్, ఇంకా నాకు విపదలను ఇవ్వు, ఎందుకంటే నువ్వు నన్ను వచ్చి రక్షిస్తావు, ఇలా నీ దర్శనాన్ని పొంది నేను భగవద్ధామానికి చేరుకుంటాను. ఇది ఆమె చేతన అనమాట. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఆమె సహించింది. ఎప్పుడు ఆమె భక్తి మార్గాన్ని నుంచి ఆమె దాటి ఇంకో మార్గాన్ని ఎన్నుకోలేదు. భగవంతుడి పట్ల భక్తిని చేసుకుంటూ వెళ్ళింది, ఇంకా సహించుకుంటూ వెళ్ళింది ఈ కష్టాన్ని. అందుకే ఇక్కడ భీష్ముడు చెప్తున్నాడు పాండవులకి, ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఇన్ని కష్టాలు కుంతిమాలని పడవలసి వచ్చింది వాళ్ళ వలన, వాళ్ళ యొక్క దుర్మార్గులైన పనుల వలన. సో మీరు అర్థం చేసుకోండి, మీరు వాళ్ళ వల్ల ఎన్నో కష్టాలను అనుభవించారు, మీరు ఎందుకు వాళ్ళు చచ్చిపోయారని ఏడుస్తున్నారు అని ఇక్కడ ఒక విధంగా భీష్ముడు యుధిష్ఠిరుడికి చెబుతున్నాడు అన్నమాట. ఇప్పుడు అసలైన కారణం ఏంటో ఇక్కడ భీష్ముడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు. ఎందుకు బాధపడదు? మరి కారణం ఎవరు? యుధిష్ఠిరుడు అన్నాడు, మరి భీష్మ పితామహ నువ్వు ఇలా అంటున్నావు ఒక, మరి కారణం నేనే అనిపిస్తుంది వాళ్ళందరి మృతికి. ఎవరు కారణం? ఇంతమంది చనిపోవడానికి కారణం ఎవరు అంటే, ఇప్పుడు ఆ కారణం ఎవరో ఇక్కడ భీష్ముడు చెప్తున్నాడు అన్నమాట. సర్వం కాలకృతం మన్యే భవతాం చ యద ప్రియం సపాలో యద్వశే లోకో వాయోరివ గణావలి. ఎవరంట కారణం? ఇవన్నిటికీ చెప్తున్నాడు, నా ఒపీనియన్, నా అభిప్రాయం ప్రకారం భీష్మదేవుడు అంటున్నాడు, ఇది అంతా కాల ప్రభావం వల్ల జరుగుతుంది. ఆ కాలం అనేది ఎంతో ప్రభావశాలి. ఎంత ప్రభావశాలి అంటే అది ఎవ్వరు దాన్ని ఆపడం ఎవరి తరం కాదు, అది ఎవరి వశంలో లేదు. లోకమంతా కాల ప్రభావంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అలాగే ఈ సంఘటనలన్నీ కాల ప్రభావం వల్లే జరిగాయి. ఎలాగైతే ఒక గట్టిగా గాలి ఏం చేస్తుంది? ఎన్నో మబ్బులని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తరిమి కొడుతుంది, అవునా? ఒక మబ్బులు ఒక ప్లేస్ నుంచి, ఒక స్థలం నుంచి ఇంకో ఆకాశంలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎలా వెళ్తాయి? గాలి వల్ల. గాలి ఎటు తీసుకెళ్తే మబ్బులు అటు వెళ్ళిపోతాయి. అలాగే ఈ కాలం ఎలా నడిపితే అలా ఈ ఘటనలన్నీ జరిగాయి. దానికి కాలమే కారణం, నువ్వు కాదు, నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు అని ఇక్కడ మళ్ళీ గట్టిగా భీష్మదేవుడు చెబుతున్నాడు యుధిష్ఠిర మహారాజ్కి. ఇంకా ఏం చెప్తున్నారంటే, యత్ర ధర్మ సుతో రాజా గదాపానిర్ప్రికోదరః కృష్ణో స్త్రీ గాంధీవం చాపం సుహృత్ కృష్ణస్తతో విపద్. చూడు ఎంత అద్భుతమో ఈ కాలము, ఎలా నడుస్తుందో, ఎంత అద్భుతమో. దీన్ని విపరీతంగా కార్యాలు చేయలేదు ఎంత గొప్పవారైనా సరే. లేకపోతే ఇలాంటివన్నీ విపరీత సంఘటనలు నువ్వు అనుకుంటున్నా జరిగాయని, మరి ఎలా జరుగుతాయి? నువ్వు ధర్మానికి ప్రతిరూపమైన నువ్వున్నావు, నీతో ఎంతో శక్తిశాలి అయిన భీముడున్నాడు, ఎంతో పెద్ద ధనుర్ధారి గాంధీవధారి అయిన అర్జునుడు ఉన్నాడు, మీతో పాటు ఆ భగవంతుడు శ్రీకృష్ణుడే ఉన్నాడు. మరి ఇవన్నీ జరిగినాయి, దీని తర్వాత కూడా ఇవన్నీ జరిగాయి అంటే ఇది ఆ కాలం యొక్క ప్రభావం, ఇదే భగవంతుడి యొక్క నిర్ణయం. ఎందుకంటే కాలము భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారంగానే నడుస్తుంది. కాలం అనేది భగవంతుడి యొక్క స్వరూపం, ఒక రకమైన స్వరూపం. మనం కృష్ణుడు అంటాడు కదా భగవద్గీతలో, ఎవరైతే నన్ను నమ్మరో వాళ్ళ కాల రూపంలో వచ్చి, మృత్యు రూపంలో వచ్చి నేను దర్శనమిస్తాను. అలాగని వీళ్ళందరికీ, చచ్చిపోయిన వాళ్ళందరికీ ఆ రూపంలో భగవంతుడు దర్శనం ఇచ్చేశాడనమాట, కాల రూపంలో, మృత్యు రూపంలో. అందుకే చెప్తున్నాడు ఇక్కడ భీష్ముడు, ఆ కాలం అనేది కృష్ణుడి యొక్క ఇచ్ఛానుసారంగానే అన్ని కార్యాలు చేస్తుంది, ఎవరూ ఆపలేరు. కనుక నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఇదే భగవంతుడి యొక్క అభిప్రాయం. ఈ ఘటనలు ఏవైతే జరిగాయో భగవంతుడి ఇచ్ఛానుసారంగానే జరిగాయి అని ఇక్కడ భీష్ముడు యుధిష్ఠిరుడికి చెబుతున్నాడు, ఓదారుస్తున్నాడు ఆయన్ని. సో ఎందుకనే నీ వశంలో లేవు, ఈ జరిగిన సంఘటనలు నీ వశంలో లేవు, నీ కంట్రోల్లో లేవు. మరి నువ్వు ఎందుకు దాని గురించి, ఏవైతే నీ కంట్రోల్లో లేవో, కాలం కంట్రోల్లో ఉన్నాయో, నువ్వెందుకు కంగారు పడుతున్నావని, నువ్వెందుకు బాధపడుతున్నావని. ఇప్పుడు 16వ నంబర్ శ్లోకం చూద్దామంట. నహ్యస్య కర్హిచిత్ రాజన్ పుమాన్ వేద విదిత్సితం యద్విజిజ్ఞాసయా యుక్త ముహ్యంతి కవయోపి. సో ఇది అర్థం చేసుకోవడం, భగవంతుడి యొక్క వ్యూహ రచన, భగవంతుడు ఏ ఉద్దేశంతో ఏ కార్యాన్ని చేస్తాడో, కాలాన్ని నడిపిస్తాడో, దాని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని ఎంత పెద్ద కవులైనా సరే అర్థం చేసుకోలేరు.
ముహ్యంతి కవయోపి. ఎంత కవి, ఎంత పెద్ద ముని అయినా సరే మోహితుడు అవ్వాల్సిందే. భగవంతుడి యొక్క ఉద్దేశాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. ప్రభుపాదులు రాశారు ఇక్కడ, ఎంత పెద్ద దేవతలైన, ఋషులైన, మునులైన, శివుడు, బ్రహ్మ కూడా భగవంతుడు ఏ ఉద్దేశంతో ఏ పని చేస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించలేకపోతారు. నువ్వు నేను ఎంత అని ఇక్కడ భీష్ముడు యుధిష్ఠిర మహారాజుకి చెబుతున్నాడు అన్నమాట. సో అందుకనే ఇదంతా భగవంతుడి ఇచ్ఛానుసారంగా జరిగింది. ఎందుకు భగవంతుడు ఇలా ఇలాంటి ఇచ్చను వ్యక్తం చేశాడో అది మనకు తెలీదు. ఆయన యొక్క ప్లాన్ ఏందో, ఆయన యొక్క వ్యూహరచన ఏందో మనకు తెలీదు అని చెబుతున్నాడు అనమాట. అందుకనే మనకి ఇక్కడ యుధిష్ఠిర మహారాజు చెప్తున్నాడు, భీష్ముడు నువ్వు అనుకోకు నా పాపకార్యాల వల్ల, నా పాపకర్మల వల్ల నేను వీళ్ళందరూ బాధపడుతున్నామని అనుకోకు. ఇది భగవంతుడి ఇచ్ఛానుసారంగానే జరిగింది, నువ్వేం పాపకార్యాలు చేయలేదు అని గట్టిగా ఇక్కడ మళ్ళీ భీష్మదేవుడు ప్రతి శ్లోకంలో చెప్తున్నాడు యుధిష్ఠిరుడికి. సో ఈ భీష్మదేవుడు కూడా భగవంతుడి ఇచ్ఛానుసారంగానే దుర్యోధనుడి వైపు నుంచి యుద్ధం చేశాడు. చాలామందికి ఇది సందేహం కదా, భీష్మ పితామహ ఇంత పెద్ద శుద్ధ భక్తుడు, మహాజనుడైన భీష్మ పితామహుడు, ధర్మాన్ని తెలిసినవాడు, మరి ఎందుకు దుర్యోధన వైపు నుంచి యుద్ధం చేశాడు? దానికి ఎన్నో కారణాలు ఉన్నాయండి. మనం చూసుకున్నాం కదా, రాజనైతిక కారణాలు ఉన్నాయి. నేను వాళ్ళ ఉప్పుని తిన్నాను, వాళ్ళ తరఫున ఇన్ని రోజులు వాళ్ళ తిండి తిన్నాను కాబట్టి ఆ ధృతరాష్ట్రుడికి నేను సేవ చేయాలనుకోవచ్చు. లేకపోతే ఆయన వ్రతాన్ని తీసుకున్నాడు కదా, ధృతరాష్ట్రుడు ఎవరైతే హస్తినాపురం గద్దె మీద కూర్చున్నారో, ఆ సింహాసనం మీద రాజుగా కూర్చున్నారో, అది ఎవరైనా సరే వారికి నేను నా మద్దతుని ఎప్పుడు ఉంటుంది, వారికి నా మద్దతు ఎప్పుడు ఉంటుందని వ్రతం తీసుకున్నాడు. నేను ఎప్పుడు రాజుగా అవ్వను, నేను ఎప్పుడు సింహాసనం మీద రాజుగా కూర్చోను, కానీ ఎవరైతే ఆ హస్తినాపుర సింహాసనం మీద కూర్చొని ఉంటారో వారినే నేను ఎప్పుడు వారికి సహాయం చేస్తాను, వారితో పాటే ఉంటాను అని ఇలా వ్రతం తీసుకున్నాడు. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ అస్సలైన కారణం ఏమిటి అంటే భగవంతుడికి ఇచ్ఛ. భగవంతుడి ఇదేంటండి, ఇలాంటి భగవంతుడి యొక్క ఇచ్ఛ ఏంటి ఇలా ఉంది? కోరిక, భగవంతుడి యొక్క కోరిక. ఇదేంటి భగవంతుడు ఇలా కోరుకుంటున్నాడు, భీష్ముడు అలా వాళ్ళ తరఫు నుంచి యుద్ధం చేస్తే ఏం లాభం అంటే, ఎంత పెద్ద మహాయోధుడైనా సరే, భీష్మ పితామహ అయినా సరే, ఒకవేళ అధర్మం వైపు ఉంటే ఆయన కూడా ధర్మాన్ని జయించలేడు. ధర్మమే ఎప్పటికీ అధర్మం పైన జయిస్తుంది. ఆ విషయాన్ని మొత్తం ప్రపంచానికి తెలియచేయడానికి కృష్ణుడు ఈ విధంగా ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడిని ఆ దుర్యోధను వైపు నుంచి యుద్ధం చేయడానికి ప్రేరేపించాడనమాట. ఇదనమాట కృష్ణుడు తెలియజేయాలనుకుంటున్నాడు. ఎంత గొప్పవారైనా సరే, భీష్ముడే, ద్రోణుడే, కర్ణుడు, దుర్యోధనుడు ఎంత గొప్ప వీరులైనా సరే, ఒకవేళ అధర్మం వైపు ఉంటే వాళ్ళకు వినాశనం ఖచ్చితం. సో అందుకనే ఇక్కడ లాస్ట్ ఒక శ్లోకం చూసుకుందామంట, 17వ నంబర్ శ్లోకం ఈరోజు. తస్మాదిదం దైవతంత్రం వ్యవస్య భరతర్షభ తస్యానువిహితో నాత పాహి ప్రజా ప్రభో. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ యుధిష్ఠిర మహారాజా, నువ్వు అందరికంటే ఎంతో శ్రేష్టమైన ధర్మరాజు, ధర్మాని పుత్రుడివి. అందుకనే అర్థం చేసుకో, ఇదంతా భగవంతుడి యొక్క కోరిక మేరకే ఇచ్ఛానుసారంగానే జరిగింది. ఇందులో నీ పాపము, నీ భాగస్వామ్యము ఏమాత్రము లేదు. అంటే ఇది పాపకార్యాలు అనుకుంటున్నావు, ఇది కాదు, నీ వల్ల ఇంకా జరగలేదు, ఇదంతా భగవంతుడి ఇచ్ఛానుసారంగా జరిగింది. ఆ భగవంతుడి ఇచ్చ అనేది మనకి ఏంటి అర్థం చేసుకోలేము. మనము భగవంతుడి యొక్క ఆదేశాలను మాత్రం అనుసరించాలి. ఇప్పుడు నువ్వు ఈ యొక్క ప్రపంచానికే సామ్రాటువి, నువ్వు మహారాజువి. ఎంతోమంది సామాన్య ప్రజలు ఇప్పుడు ఈ అవస్థలో ఎంతో దుఃఖంతో మునిగి ఉన్నారు, వాళ్ళు ఎంతో నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు నీ వైపు, నువ్వు ఎలా వాళ్ళని సంరక్షిస్తావు, ఎలా వాళ్ళని ఆదుకుంటావు అని. కనుక నువ్వు ఇప్పుడు ఇలా దుఃఖం నుంచి బయటికి లేచి ఈ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించు. నీ యొక్క కర్తవ్యానుసారంగా వీళ్ళందరికీ సంరక్షణనివ్వు, వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు అని ఇక్కడ భీష్మదేవుడు ఈ యొక్క ఆదేశాన్ని యుధిష్ఠిర మహారాజుకు చెబుతున్నాడంట. ఇప్పుడు దీని తర్వాత భీష్మదేవుడు కృష్ణుణ్ణి గుణగానం చేస్తాడండి. అది రేపు చూద్దాం, కృష్ణుడిని ఏ విధంగా గుణగానం చేస్తాడనే విషయాన్ని
రేపు చూద్దాము. ఇంకొక విషయం ఇందులో ఉంది, మనకు ప్రభుపాదుల వారు చెప్తారు తాత్పర్యంలో. అదేంటంటే ఇది ఎంత కష్టాలకి ఎందుకు లోనవ్వాల్సి వచ్చింది మరి అంటే మనకు శిక్షణ ఇవ్వడానికండి. అదేంటి, మనకు శిక్షణ ఇవ్వడానికి భగవంతుడు యుధిష్ఠిర మహారాజుని ఇంకా ఇలా తన శుద్ధ భక్తుల్ని ఇన్న కష్టాలకు ఎందుకు లోన్ చేస్తాడు? ఎందుకంటేనండి మనకు డైరెక్ట్గా చెప్తే మనం వినం కదా, అంటే ఇండైరెక్ట్గా చెప్తారనమాట. ఎవరైతే ఒక ఉదాహరణ చెప్తారు ఇక్కడ ప్రభుపాదుల వారు, ఎప్పుడైతే ఒక అత్త తన కోడలికి, కొత్తగా వచ్చిన కోడలికి ఏమైనా చెప్పాలనుకోండి, నేర్పివ్వాలనుకోండి, డైరెక్ట్గా చెప్పలేదు, ఇంకా అంత సంబంధం లేదు, తప్పుగా అర్థం చేసుకోవచ్చు, ఇంకా ఎన్నో రకాల గొడవలు జరగవచ్చు అనేసి జరుగుతూనే ఉంటాయి, మీరు చూస్తూ ఉంటారు. అందుకే సో అత్త ఏం చేస్తుందంటే ఆమె వాళ్ళ యొక్క కూతురికి, తన కూతురికి చెప్తుందంట, తన కూతురికి తిట్టి చెప్తుంది, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయకూడదు, తెలియదా నీకు అని వాళ్ళ కూతురికి చెప్తుందన్నమాట. వాళ్ళ కూతురికి ఒక్కసారి తెలుసు, అయినా కానీ ఎందుకు చెప్తుందో వాళ్ళ కూతురు తెలుసు అనమాట. కొత్త కోడలికి ఆమెకు నేర్పివ్వడానికి నా ద్వారా నేర్పిస్తుంది అనమాట. ఎందుకంటే నేనేమనుకోను కదా, కూతుర్ని కదా, నాకు తెలుసు మా అమ్మతో సంబంధం ఏంటో, నాకు మా అమ్మే కదా నన్ను తిడుతుంది, ఎందుకు తిడుతుందో నాకు తెలుసు, కనుక నేను బాధపడను, అది తెలుసుకొని ఆమె సహిస్తుందన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క శుద్ధ భక్తులు, భగవంతుడు శుద్ధ భక్తులు కూడా వారు ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ, భగవంతుడు ఇచ్ఛానుసారంగా ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వచ్చినా కానీ, కుంతి మహారాణి కానీ, పాండవులు కానీ, అర్జునుడు కానీ, యుధిష్ఠిర మహారాజు కానీ ఆ కష్టాల్ని సహిస్తారన్నమాట. వాళ్ళకి ఎప్పుడుది కష్టాలుగా ఉండవు, వాళ్ళు ఎప్పుడు దాన్ని భగవంతుడి యొక్క కృప అని అనుగ్రహిస్తారు, ఎప్పుడు భగవంతుడి మీదే నిర్భరమై ఆధారపడి ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు భగవంతుడు మా శ్రేయోభిలాషి, ఆయన ఏం చేసినా మాకు మా మంచి కోరే చేస్తున్నాడు అని. వారు ఆ వీటిని స్వీకరించుకొని ఆ భగవంతుడి ఇష్టానుసారంగా వాళ్ళు వ్యవహరిస్తారు ఆ యోగమాయ శక్తి ద్వారా. సో అంటే భగవంతుడు తన శుద్ధ భక్తుల్నే ఇక్కడ మనకు శిక్షణలు ఇవ్వడానికి ఇలా లీలలు చేస్తున్నాడు అనమాట. అర్థమవుతుందా? సో ఇదనమాట ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేసింది, వివరణ ఇచ్చారు. అందుకనే ఇది ఈరోజు చర్చా విషయం అండి. ఇంకా ఇంకో సెక్షన్, పెద్ద సెక్షన్, అది భగవంతుడిని గుణగానం చేస్తారు, అది రేపు చూసుకుందాము. సో భీష్మ పితామహ గురించి ఈరోజు చర్చించుకుందాం. ఎంతో మహా వ్యక్తి అండి, ఆయన గురించి ఎన్నో విషయాలు మనకి పురాణాల్లో, మహాభారతంలో ఉంది. ఇంకొక 2 నిమిషాలు మీకు ఆయన గురించి చెప్తాను. ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ఎలా అసలు ఆయన దివ్యత్వం గురించి చెప్తాం కొంచెము. ఈయన అసలు ఒక స్టోరీ ఉంది పురాణం నుంచి, చెప్పమంటే 2 నిమిషాల్లో చెప్పేస్తాను నేను, అయిపోతుంది. సో ఒక రాజు ఉండేవాడు, మహావిష అనే రాజు. ఆయన ఎన్నో పుణ్యకార్యాలు, యజ్ఞాలు, తపస్సులు చేసి ఆ పుణ్యఫలాల ద్వారా ఆయన స్వర్గానికి చేరుకోగలిగాడు. స్వర్గంలో ఇంద్రుని యొక్క సభలో కూర్చున్నాడంట. అప్పుడు ఒకసారి అక్కడ ఉన్నప్పుడు ఆయన గంగాదేవి వైపు ఎంతో ఆకర్షితుడై చూశాడంట. అది చూసి బ్రహ్మదేవుడు ఆయనకి శాపం ఇచ్చేశాడు, నువ్వు మళ్ళీ వెళ్ళి ఈ భూమి మీద ఏ రాజకుమారుడుగానో పుట్టుపో అని శాపం ఇచ్చేశాడంట. అప్పుడు మహావిష ఆయన కోరుకున్నాడు బ్రహ్మను, ఇక్కడ కింద భూమి మీద ఉన్న రాజుల్లో ప్రతీప అనే రాజు మంచి రాజు, ఆయన పుత్రుడిగా నాకు జన్మనివ్వండి అంటే సరే అని బ్రహ్మ అంగీకరించినట్టు. అప్పుడు ప్రతీపకు పుత్రుడిగా శాంతను మహారాజు అనే పేరుతో ఆయన జన్మించాడు అనమాట. ఇక్కడ గంగ ఈ యొక్క ఘటన తర్వాత ఆ సభ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దారిలో 8 మంది వసు దేవతలు వారు వశిష్ఠుల చేత శపించబడ్డారంట. వాళ్ళు శపించబడి వాళ్ళు ఈ గంగని కోరుకున్నారంట. వశిష్ఠుడు అలా చెప్పించారంట, మీరు వెళ్ళి అక్కడ కింద భూమి మీద ఈ శాంతాను మహారాజుకి పుత్రులుగా పుట్టండి అని ఇక్కడ ఆయన శపించారంట. అప్పుడు వసువులు అడుగుతారు గంగాదేవి, ఎందుకు శపించారు అంటే గంగాదేవి అడిగితే గంగాదేవి చెప్తారు, మేము నందిని అనే ఆవు ఎవరికైతే వశిష్ఠుడి దగ్గర ఉందో ఆ కామధేను ఆ ఆవుని మేము దొంగిలించడానికి ప్రయత్నించాము. ముఖ్యంగా ఆ వసువులో ఒకరు ఉన్నారు, ధ్యాయు అని ప్రధాన వసువు. ఆయన యొక్క పత్ని భార్య చెప్పిందనమాట, ఆమె భార్య కోరిక మేరకు ఆయన ఆవుని దొంగిలించడానికి ప్రయత్నించాడు. అందుకనే అప్పుడు వశిష్ఠుడు ఇలా శపించాడు అనమాట. ఇప్పుడు మరి మాకు ఈ భూమి మీద వెళ్ళి ఏ స్త్రీని మేము తల్లిగా స్వీకరించలేము, మీరు తప్ప, మీరే మమ్మల్ని కరుణించి మమ్మల్ని తల్లిగా మిమ్మల్ని మేము స్వీకరించగలమని గంగాదేవిని అంటే సరే అని గంగాదేవి ఒప్పుకుంటుందన్నమాట. అయితే వీళ్ళు 8 మందిని వశిష్ఠుడు
శపించినప్పుడు వీళ్ళు అన్ని కోరుకుంటారు, మాకు ఇలా భూమి మీద మాకు ఉండాలని లేదు, ఈ మనిషి రూపంలో మేము దేవతలుగానే ఉండాలనుకుంటామని వాళ్ళు కోరుకుంటే, అప్పుడు వశిష్ఠులు అంటారు, సరే మీ 8 మందిలో ముఖ్య కారకుడైన వ్యక్తి, ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి ప్రధాన వస్తువు అనే ధ్యాయువు. సో అందుకని ఈయన మాత్రం మొత్తం జీవితం అంతా గడపవలసి వస్తుంది ఈ యొక్క భూమి మీదనే, మరియు ఆ భూమి మీద ఈ జన్మలో ఆయన స్త్రీ సంఘం అనేది చేయడు అని ఇలా ఆయన శాపించడం జరుగుతుంది. అప్పుడు మిగతా వాసులందరూ కూడా సరే అనేసి అక్కడి నుంచి బయలుదేరుతారనమాట. అందుకే ఈ గంగ ఒప్పుకుంటుంది, సరే మిమ్మల్ని నేను జన్మనిస్తాను, ఈ యొక్క ప్రధాన వస్తువు తప్ప మిగతా వాళ్ళందరికీ వెంటనే మిమ్మల్ని మళ్ళీ ఆ జన్మలో చంపేసి మళ్ళీ మీకు దేవత స్థానాన్ని మీకు లభించేలా నేను మీకు సహాయం చేస్తానని గంగ తర్వాత ఈ శాంతను మహారాజు గంగను చూసి పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు గంగ ఆయనకి చెప్తుందనమాట, నువ్వు నన్ను వివాహం చేసుకోవాలంటే ఒక షరతు. ఆ షరతు ఏంటంటే, ఒక షరతు మీద ఆమె వివాహం చేసుకుంటా. ఆ షరతు ఏంటంటే, మీరు నేను ఏ కార్యాలు చేసినా నా ఏ కార్యాలను మీరు అడ్డుకోకూడదు. ఏదైనా కార్యాన్ని నేను చేసే కార్యం మీకు నచ్చక మీరు అడ్డుకున్నారనుకోండి, అదే రోజు మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను అని గంగ చెప్తుంది. శాంతను మహారాజు అంత ఆలోచించకుండా వెంటనే, ఎందుకన్నా ఎంతో ఆకర్షితుడైపోతాడు కదా, సరే అని ఒప్పుకుంటాడు అనమాట. అప్పుడు వాళ్ళ తర్వాత వివాహం తర్వాత ప్రతి సంవత్సరం ఒక పిల్లాడు పుట్టేవాడు. ఆ పిల్లాడిని వెంటనే పుట్టిన శిశువుని ఏం చేసేదంటే గంగాదేవి గంగలో ముంచేసి చంపేసేదన్నమాట. అది ప్రతిసారి చూసేవాడు శాంతను, కానీ ఆయన ఉన్న ఆసక్తి, గంగ మీద ఉన్న ఆసక్తితో, ఆ వ్యామోహంతో ఆయన ఏమనేవాడు కాదనమాట. అలా 7 సంవత్సరాలు గడిచిపోయాయి. 7 శిశువులు మరణించారు, అంటే 7 వసువులు వెళ్ళిపోయారు దేవతాలోకానికి. కానీ 8వ వస్తువుని కూడా గంగాదేవి వెళ్ళి అలా ముంచడానికి వెళుతుంటే, గంగలో పారేయడానికి వెళ్ళిపోతుంటే అప్పుడు అడ్డుకుంటాడనమాట శాంతను మారి. నువ్వు ఎలాంటి తల్లివి, ఇంత క్రూరమైన తల్లివి, తన పిల్లల్ని చంపుకునే తల్లి నిన్నే చూస్తున్నాను, ఇప్పుడు మాత్రం ఈసారి మాత్రం నేను ఒప్పుకోను, ఈ శిశువుని నేను చంపకూడదు అని. అప్పుడు గంగాదేవి సరే ఈ శిశువుని నువ్వే నీ దగ్గరే పెట్టుకో అని అప్పుడు మొత్తం కథనంతా వివరిస్తుంది అనమాట. ఎలా ఆ స్వర్గంలో ఏం జరిగింది, వసువులు ఎవరు, మొత్తం స్టోరీ చెప్పిన తర్వాత అప్పుడు శాంతనుకు అర్థమయ్యి అప్పుడు ఆమెను వేడుకుంటాడు, నువ్వు ఇక్కడే ఉండాలి. కానీ గంగ అంటే లేదు, నేను వెళ్ళిపోవాలి, సో నేను వెళ్ళిపోతానంటే అప్పుడు శాంతను అంటాడు, ఈ యొక్క పుత్రుడిని కూడా నీ దగ్గరే పెట్టుకో, నువ్వే పెంచు, పెద్ద చెయ్యి, ఒక యోగ్య వ్యక్తిగా చేసిన తర్వాత నాకు అప్పచెప్పు అంటే సరే అని గంగ తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఈ పుత్రుడే దేవవ్రత, ఆయన పేరే. సో భీష్ముడు తర్వాత ఈయన్ని గంగాదేవి ఎంతో మంచిగా పోషిస్తుందన్నమాట. అంటే శిక్షణ, ఈయన బృహస్పతి, పరశురాము ఇలాంటి వాళ్ళ దగ్గర ఆయన శిక్షణ పొందుతాడు భీష్ముడు. దాని తర్వాత ఆయన భూమి మీదకి వస్తాడు. గంగాదేవి శాంతను మహారాజుకి మళ్ళీ తిరిగి ఇస్తుందన్నమాట. ఇగో తీసుకో, నీ యోగ్య వ్యక్తి, ఇప్పుడు పుత్రుడు యోగ్య వ్యక్తి అయ్యాడు అని ఇస్తుందన్నమాట. ఇది అనమాట భీష్ముడి యొక్క జన్మ రహస్యమే అనుకోండి. ఆయన పూర్వజన్మ యొక్క, ఆయన అసలు ఎవరు, ఎందుకు వచ్చాడు అనే విషయం. సో ఇక్కడ మనము మన యొక్క ఈరోజు చర్చా విషయాన్ని ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు చాలామంది అందరూ ఓపికగా ఇంతసేపు ఉన్నారు. ఆల్మోస్ట్ 100 మంది ఆన్లైన్లో లైవ్లో వింటున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద కీ జై, శ్రీమద్ భగవతం కీ జై, సమవేత గౌర భక్త వృంద కీ జై, నితాయ గౌర సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.